చేసినటువంటి వచనం అది. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. చాలు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు అని ఈ సామెతల గ్రంథంలో ఉంది. చిన్న మాట ప్రార్థన చేసుకొని ఇందులో నుంచి దేవుడు మనతో ఈ రాత్రి ఏం మాట్లాడనై ఉన్నాడో తెలుసుకుందాం. పరిశుద్ధ ప్రభువా, నీకు వందనాలు. నీ దాసుడు బలహీనుడు, నీ బిడ్డలు మిగులు ఆశతో ఉన్నారు. వారితో మాట్లాడడానికి నీ పక్షంలో నిలిచి ఉండగా నా ప్రభువా, నీ బిడ్డను ఉపయోగించుకొని నీవు మాట్లాడు. ఇప్పటివరకు చెప్పాం, నీ స్తుతి ఆరాధన ఎంత ప్రాముఖ్యమైనది, అది ఎంత సీరియస్ విషయమో, అందులో నీ సంకల్పం ఉంది, నీ చిత్తం ఉందనే విషయాన్ని ఈరోజు స్పష్టపరిచావు. ఏముందిలే అని మేము తీసివేసే విషయంలో చాలా ముఖ్యాంశం ఉందని మా గ్రహింపులోకి తెచ్చినందుకు చాలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మరొక మాటను మేము చదువుకున్నాం, మాతో మాట్లాడి మా మనోనేత్రాలు బాగా వెలిగించి మా పట్ల నీ ఉద్దేశములు మాకు వెల్లడి చేసి మాతో ముచ్చటించు తండ్రి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే దయ్యపు దురాత్మ అంధకార సైతాన్ శక్తుల ప్రభావం నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం. దేవా, మా అందరినీ మీ వశంలోకి తీసుకొని మాతో అందరితో మాట్లాడమని యేసు గొప్ప నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథములో ఈ మాటతో ఒక పాట చేసుకున్నాను నేను దేవుని కృపతో. శ్రమ దినమున నీవు కృంగితే చేతగాక నిలిచిపోదువు, శోధనలకు నీవు లొంగితే పనికిరాని పాత్రవవుదు అని. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవగుదువు అని కృంగుబాటుకు ఊరికనే లోనయ్యేటువంటి వ్యక్తులతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. మనం ఈ ఒక్క మాట మీద కొద్ది ధ్యానం చేసుకొని ముగించుకుందాం. రైట్. మన బలహీనతలు కొన్ని మనకు తెలుసు, మన బలాలు కొన్ని మనకు తెలుసు. మనకు తెలిసిన బలహీనతలు మనకు తెలుసు, రెండవది దేవునికి తెలుసు, మూడవది సైతానుకు తెలుసు. ఏది మన బలహీనతలైనా మన బలమైన దేవునికి తెలిస్తే తెలుసు, ఓకే, సర్వాంతర్యామి సర్వజ్ఞుడు గనుక తెలుసు. సైతానుకి ఎట్ట తెలుసు అంటే దేవుడిచ్చిన శక్తులు అలా ఉన్నాయి వాడికి. ప్రారంభంలో వాడు నమ్మకంగా ఉన్నదాన్ని బట్టి ఒక శ్రేష్టమైన కెరూబుగా తానున్నాడు కాబట్టి దేవుడు న్యాయంగా తానున్న పొజిషన్కు తగ్గట్టుగా అతనికి కూడా దేవుడు ఇవ్వాల్సినవి ఇచ్చాడు. పవర్స్, కొన్ని శక్తులు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దేవుడు అతని గురించి ఏమన్నాడంటే, నీకు మరుగైనది ఏదియూ లేదు, నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవని. యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయం కానీ మీరు తీయగలిగితే ఒకసారి త్వరగా 2వ వచనము. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనది ఏదియూ లేదు. అది, నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమై ఉన్నది ఏదీ లేదు అన్నాడు. దేవునికి మర్మమైనది ఏదీ లేదు, దేవునికి అన్నీ తెలుసు. దేవ విరోధి అయిన సాతానుకు కూడా మర్మమైనది లేదు అని దేవుడు ఇక్కడ ప్రస్తావించాడు. దానియేలు కంటే జ్ఞానవంతుడు అని దానియేలుని ఎందుకు స్పెషల్గా అక్కడ చూపించాడంటే, దానియేలు ఎదుట ఏది మరుగై ఉండలేదు. దానియేలు స్పెషల్. అది దానియేలుకు ఎంత శక్తి దేవుడు ఇచ్చాడంటే, ఎవ్వరికి అర్థం కాని సంగతులు కూడా దానియేలు చెప్పగలడు. డైరెక్ట్గా దేవుని దగ్గర నుండి పొందుకొని మాట్లాడే శక్తి దానియేలుకు దేవుడు కృపతో ఇచ్చాడు. ఆ వరం కలిగినోడు దానియేలు. బెల్షస్సరు పాలనలో నెబుకద్నెజరు కొడుకు బెల్షస్సరు పరిపాలన దానియేలు గ్రంథం 5లో మనకు కనపడుతుంది. బెల్షస్సరు అనేవాడు యెరూషలేము నుండి దోచుకొని వచ్చినటువంటి దేవుని మందిరములోని పాత్రలలో మద్యం పోసుకొని తాగుతూ వ్యర్థమైన వాటిని మహిమపరుస్తూ ఉంటాడు. ఆ టైములో అతని సమీపంలో ఒక గోడ ఉంటుంది. ఆ గోడ మీద
ఒక మానవ హస్తం వంటి హస్తం వచ్చి వ్రేలితో కొన్ని మాటలు రాస్తాడు అక్కడ. మేనే మేనే టేకెల్ ఉపార్సిన్ అనేటువంటి మాట. అది రాసినప్పుడు అది ఇతనికి కనబడింది, చూస్తాడు. గోడ మీద ఆ మాటలు కనపడతాయి. అవి చూసి బిక్కచచ్చిపోతాడు. భయానికి లోనై ఎక్కడెక్కడ పట్టుకుపోతాయి. ఎందుకు అలా బిగుసుకుపోతాడు అంటే, కళ్ళారా చూశాడు ఒక హ్యాండ్ వచ్చి ఆ గోడ మీద లెటర్స్ రాయటం. ఆ మాటలు ఏమిటో అతనికి అర్థం కాదు. అదేదన్నా దర్శనమా కళ అంటే కాదు, రియల్గా ఉంటాయి. అయిపోయిన తర్వాత ఆ రాజ్యంలో ఉండే నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పేవాళ్ళు, మాంత్రికులు, శాస్త్రజ్ఞులు, కాలజ్ఞానులు మొదలైన వాళ్ళందరినీ పిలిపించి అదేందో చదవమంటాడు. వాళ్ళందరూ ట్రై చేస్తారు కానీ ఆ భాష అర్థం కాదు, ఇబ్బంది అయిపోతుంది. అప్పుడు ఇతను దిగులేసుకుంటాడు. అప్పటిదాకా మద్యం తాగుతూ ఆ పాత్రల్లో, దేవుని మందిరంలో ఉండాల్సినటువంటి ఆ పాత్రల్లో మద్యం తాగుతూ పనికి మళ్ళా పని చేసినటువంటి ఇతడు ఇక అది మానేసి అది పక్కన పెట్టేసి ఆ లెటర్స్ అర్థం ఏంటనేది భయపడతా ఉంటే, ఎవరో చెప్పకపోతే వేదన పడతా ఉంటే భార్య అడుగుతుంది, ఎందుకు అట్లా దిగులుగా ఉన్నావు అంటే, ఇట్లాగా నేను ఇట్లా చేస్తూ ఉన్నాను, ఆ గోడ మీద మానవ హస్తం వంటి హస్తం వచ్చి వ్రేలితో కొన్ని లెటర్స్ రాయటం చూశాను నేను, అవేంటో అర్థం కావట్లేదు నాకంట. మన వాళ్ళందరిని అడిగాను, ఎవడు చెప్పలేకపోయినాడు అంటాడు. అప్పుడు ఆమె అంటుంది, దీనికి ఇంతసేపు ఆలోచించాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. రాజ్యంలో దానియేలు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన చెప్తాడు నీకు, ఆయన పిలిపించంటే దానియేలు పిలిపిస్తాడు. దానియేలు వచ్చి నిలబడితే ఆ రాజు అంటాడు, ఈ గోడ మీద ఉన్న చేవ్రాత ఏమిటో నువ్వు చదవగలిగితే నీకు ఇన్ని బహుమానాలు ఇస్తావు, నువ్వు ఇంత అధిపతి అవుతావు, అంతా ఇంత అంటే, దానియేలు వచ్చి, రాజా నిన్ను లక్ష్య పెడుతున్నాను, గౌరవిస్తున్నాను, నీ బహుమానాలు దానాలు బీదలకి దీనులకి ఇచ్చుకో, నాకేం అవి నిమిత్తం లేదు, అక్కర్లేదు, నువ్వు చదవమన్నది చదువుతానని మేనే మేనే టేకెల్ ఉపార్సిన్ అనేటువంటి 4 పదాలకి అద్భుతమైన అర్థం చెప్పి వెళ్ళిపోతాడు. అద్భుతమైన అర్థం. ఇంటికి వెళ్ళినా చదువుకోండి దానియేలు గ్రంథంలో. ఏదైనా నువ్వు అడిగావంటే చెప్తాడు ఆయన. ఇంకా చెప్పాలంటే ప్రకటన గ్రంథం, భవిష్యత్తులో యేసుక్రీస్తు 2వ రాకడ కూడా దానియేలుకు తెలుసు. అందుకే ప్రకటన గ్రంథం చదవగోరేవాడు దానియేలుతో ఖచ్చితంగా పరిచయం కలిగి ఉండాలి. ప్రకటన గ్రంథం అర్థం కావాలంటే దానియేలు చదవాలి. దానియేలుకు మరుగైనవేమి లేవు. దాదాపు ప్రతి ప్రత్యక్షత దానియేలుకు అందించాడు దేవుడు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడు అనే మాట అక్కడ వాడాడంటే దానియేలు కూడా తెలియని సంగతులు నీకు తెలుసని. ఎవరి గురించి మాట్లాడింది ఇది? కాబట్టి మన సంగతులన్నీ, మన ఇంటి సంగతులు, మన వారి సంగతులు, మన పితరుల సంగతులు, ఆది కాండంలో ఆదాము దగ్గర నుండి ఈ రోజు వరకు ఎన్ని తరాలు భూమి మీదకి వచ్చాయో, ఎన్ని చరిత్రలు జరిగాయో, ఎన్ని చరిత్రలు ఎన్ని మలుపులు తిరిగాయో, మొత్తం మ్యాటర్ అంతా వాడి దగ్గర ఉంది. అర్థమైందా? కొన్ని చోట్ల దయ్యాలు బట్టి మాట్లాడుతూ ఉంటారు. నా పేరు ఫలానా, నేను అక్కడ బట్టాను, ఇలా చచ్చిపోయాను, అది ఇదని చెప్తూ ఉంటారు. వాస్తవంగా నిజంగా చచ్చిపోయిన వ్యక్తులు కాదు, దురాత్మలు. కానీ ఆ వ్యక్తి అడ్రస్సు, బయోడేటా మొత్తం నీట్గా చెప్పేస్తాయి. ఎలా ఎలా చనిపోయిందో చెప్తారు, ఎంతమంది పిల్లలో చెప్తారు, భర్త పేరేంటో చెప్తారు, అత్తమామ పేరేంటో చెప్తారు, లేదా భార్య పేరేంటో చెప్తాడు. వినేవాడికి కన్ఫామ్ చచ్చిపోయినోడే ఇక్కడ మా ఇంట్లో వ్యక్తికి పట్టాడని. కానీ వాస్తవంగా చచ్చిపోయిన వ్యక్తి కాదు, చచ్చిపోయిన వ్యక్తి కాదు. చచ్చిపోయిన వ్యక్తి 2 స్థలాల్లో, అటు పాతాళానికో పరదేశుకో వెళ్ళిపోతాడు. ఎలాగన్నా చావని. ఆ వ్యక్తి పేరుని, ఆ రూపాన్ని అవసరమైతే వాడుకొని ఒక దురాత్మ మనుషుల్ని మోసగిస్తూ ఉంటుంది.
అవసరమైతే ఆ బజార్లో ఉన్న వాళ్ళకి ఆ ఆకారాన్ని కూడా చూపించగలిగింది. అవసరమైతే ఆ ఆకారం అది పోల్చుకొని అక్కడ ఆ బజార్లో ఉన్న కొంతమందికి ఆ స్వప్నంలోనో ఆ దర్శనంలోనో కనపడి వారిని మోసపుచ్చింది. ఆ చనిపోయిన వ్యక్తి యొక్క సంగతులు కొన్ని మాట్లాడి ప్రజల్ని తప్పుదారి పట్టించి మరికొంతమందిని ఎఫెక్ట్ చేయడానికి ట్రై చేసిద్ది. వినేవాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? చచ్చిపోయినోడు పట్టాడు అనుకుంటారు, లేదా చచ్చిపోయిన అమ్మాయి పట్టింది అనుకుంటా అనుకుని వాళ్ళు కొట్టుకుంటారు అనమాట. వాస్తవంగా ఆ వ్యక్తికి సంబంధం లేదు, కానీ ఆ వ్యక్తి మ్యాటర్ అంతా వీటికి తెలుసు కనుక ఇవి వచ్చి ఆ మ్యాటర్ చెప్పినప్పుడు వీళ్ళు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతారు. నిజమని నమ్మి భ్రమించి మనుషుల్ని ద్వేషించుకొని ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు. ఇదంతా వాడు చేస్తున్న మోసమే, దురాత్మలు చేసేటువంటి ఒక మాయ. కాబట్టి మన బలాలు బలహీనతలు మొత్తం వాడికి తెలుసు, వాడి టీంకి తెలుసు. అంతకంటే ముందు దేవునికి తెలుసు. కొన్నిసార్లు మనకు కూడా అర్థం కాదు మన బలం ఎంతో. మనకు కూడా అర్థం కాదు దేవుడు మనకి ఎంత కృపనిచ్చాడో, మనలో ఎంత పవర్ ఉందనేది మనకు కూడా తెలియదు. దేవునికి తెలుసు, తర్వాత దయ్యానికి తెలుసు, సైతానికి తెలుసు. కాబట్టి భూమి మీద ఉన్న మనుషుల్ని, ముఖ్యంగా సత్యదేవుని వైపు నిజదేవుని వైపు తిరిగినటువంటి వ్యక్తుల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తాడు. అంటే నిన్ను నన్ను మనల్ని చేసి మన బలహీనతలను ఎరిగినవాడు గనుక ఏ విషయాలు మనం ముందుకు పదే తీసుకొస్తే మనం కృంగిపోయే అవకాశం ఉందో వాటిని మన ముందుకు తీసుకొస్తూ ఉంటాడు పదే. ఈ రాత్రి కొన్ని విషయాలు చెప్తాను, దేవుని నడిపింపులో బాగా మనసులో పెట్టుకోండి, ఉపయోగపడతాయి. కొంతమంది అంత తేలిగ్గా కృంగిపోరు, కొంతమంది ఊరికనే కృంగిపోయే మనసు కలిగి ఉంటారు. ఈ సైన్స్ ప్రకారం చూసుకుంటే ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఒక టైపులో, ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఒక టైపులో, తర్వాత బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఒక టైపులో మనుషుల సైకాలజీ చెప్తారు సైంటిఫిక్గా. కానీ ఒక విషయంలో చెప్తాను, ఈ గ్రూప్ ఆ గ్రూప్ అని లేదు. అందరినీ 2 భాగాలుగా విడగొడితే కొంతమంది, ఎక్కువ శాతం మంది కృంగుబాటుకు లోనయ్యేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. కొంతమంది కృంగిపోయే పరిస్థితులు ఎదురైనా కూడా వాటిని లక్ష్య పెట్టకుండా ఢీకొట్టి ఎదురు నిలబడే తత్వం కలిగి కొంతమంది ఉంటారు. ఈ టైప్ వాళ్ళు 100లో 40% ఉంటే 60% మంది కృంగిపోయే మనసు కలిగి ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేకుండా ప్రతికూల పరిస్థితులు ఎదురుపడితే, వాళ్ళు అనుకున్నట్టు జరగకుండా ఇంకో టైపులో జరిగితే వెంటనే కృంగిపోయి అంతా అయిపోయింది అని శూన్యంలో చూసుకుంటా ఏదో అయిపోయే మాలోకంలోకి అయిపోయేటువంటి పరిస్థితిలో కొంతమంది ఉంటారు. సరే, లోకాసుల్ని పక్కన పెడితే దేవుని నమ్ముకున్నాం, దేవుని బిడ్డలంగా ఉన్నాం, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాం అని చెప్పుకుంటున్న వ్యక్తులలో సైతం ఈ కృంగిపోయేటువంటి మెంటాలిటీ కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ రాశాడు, నీవు భూమి మీద జీవించే జీవితం యుద్ధ దినములు, ట్రైనింగ్, నేర్చుకునే కాలం, అనుభవాలు గడించే కాలం. కాబట్టి నీకు అంత సుఖవంతంగా ఉండదు. కొద్ది కాలం ప్రశాంతంగా ఉంటే కొద్ది కాలం శ్రమతో కూడి ఉంటుంది. బాగా వినాలి, దేవుడు చెప్తున్నమాట. నీకు అన్ని కాలాలు ఒకే విధంగా ఉండవు. కొన్నిసార్లు ఏమో శ్రమల్లో నలుగుతున్నాను అనుకున్నప్పుడేమో విడుదల వస్తుంది, కొన్నిసార్లు ఏమో ఏం పర్వాలేదు ఫ్రీగా ఉన్నాను అనుకున్నప్పుడేమో కొన్ని శ్రమలు చుట్టుముడతా ఉన్న పరిస్థితి కనపడుతూ ఉంటుంది మనకి. 2 రకాలుగా ఓ మనిషి జీవితంలో పరిస్థితులు ఎదుర్కొంటాడు. ఒక రకం ఏంటి? అనుకూలమైన పరిస్థితులు. ఒక రకమేమో శ్రమ దినములు. ఇప్పటి వరకు నేను ఒక్కసారి కూడా శ్రమ పడలేదు అని చెప్పగలిగే మనిషి ఒక్కడు కూడా ఉండడు నాకు తెలిసి. ప్రతి మనిషి ఏదో ఘట్టంలో, ఏదో సందర్భంలో, ఏదో ఒక విషయంలో శ్రమను ఎదుర్కొనే ఉంటాడు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు. ఒక మాట చెప్పగలరా, ఒక్కసారి కూడా నేను శ్రమ పడలేదని చెప్పగలరా? అసలు ఎట్లా కుదురుతుంది అది?
అసంభవం. ప్రతి మనిషి జీవితంలో చిన్నయో పెద్దయో శ్రమలు ఖచ్చితంగా ఎదురవుతాయి. వాటితో పాటు ఆనందకరమైన ఘట్టాలు కూడా కొన్ని ఉంటాయి. నువ్వు నవ్వే రోజులు కొన్ని ఉంటాయి, నువ్వు ఏడ్చే రోజులు కొన్ని ఉంటాయి. అచ్చంగా జీవితం అంతా నవ్వటం ఉండదు, అచ్చంగా జీవితం అంతా ఏడుపు ఉండదు. ఇక్కడ పరిస్థితి అలా కల్పించబడింది. జీవితం అంతా నవ్వుతానే ఉంటే ఆ నవ్వే చివరికి ఒక ఏడుపు అయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే నవ్వు ఏడుపు రెండు సమపాళ్ళు అన్నట్టు మనిషి జీవితంలో అనుమతించాడు దేవుడు. ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? ఇక్కడే ఉంటుంది కదా, ఎక్కడ సంచరించట్లేదు కదా. ప్రతి మనిషికి ఏదో ఘట్టంలో తను అనుకోని విషయాలు కొన్ని జరిగేటట్టుగా పరిస్థితులు వస్తాయి కనుక మధురమైన అనుభవాలే కాదు, మారా అనుభవాలు కూడా వస్తాయి, చేదైన అనుభవాలు కూడా వస్తాయి. గనుక ముందే దేవుడు రాయించి పెట్టాడు. శ్రమ దినము అనేది ఒకటి లేకపోతే శ్రమ దినమున కృంగొద్దు అనే మాట ఎందుకు వాడతాడు? శ్రమ దినము అనేది మన జీవితంలో ఒకటి అనుమతించే అవకాశం లేకపోతే, శ్రమ దినమున నీవు కృంగితే చేతగాకపోతావు, చేతగాక నిలిచిపోతావు, చేతగాని వాడవవుతావు, చేతగాని దాని అవుతావు ఎందుకు మాట్లాడాడు అంటే ఖచ్చితంగా మన జీవితంలో అవి ఎదురవుతాయి. ఎదురైనప్పుడు ఏం చేయమన్నాడు? అసలు ఎదురయ్యాయి ఎట్లా ఎదురవుతాయి, మనం ఎలా ఉంటే ఎలా ఎక్కువ అవుతాయి, ఎలా ఉంటే ఎలా తక్కువ అవుతాయి అనే ఒక పాయింట్ని నేను ఈ రాత్రి మీకు అందిస్తా. మనం దేనికైతే ఎక్కువగా బలహీన పడుతున్నామో, డిస్టర్బ్ అవుతున్నామో వాటిని అపవాది మంచిగా జ్ఞాపకంలో పెట్టుకుంటాడు. వాడు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క వీక్నెస్ కలిగి ఉంటాడు. ఇప్పుడు ఇందాక ఫస్ట్ శ్రమ విషయంలో చెప్తున్నాను. శ్రమ అందరికీ వచ్చేదే. కొంతమంది ఎదుర్కొంటారు, కొంతమంది కృంగిపోతారు. ఒకవేళ ఎదుర్కొని నిలబడేవాడి విషయంలో దేవునికి స్తోత్రం, కృంగిపోయే వారి విషయంలో మాత్రం ఇక్కడ మాట్లాడుతున్నాడు. శ్రమ వచ్చింది అన్నప్పుడు నువ్వు కృంగిపోకుండా ధైర్యముగా దాని ఎదుట నిలవగలిగితే నువ్వు దాన్ని సాధించడంలో చేత అయిన వాడవవుతావు. దాన్ని సాధించటంలో, దాన్ని జయించటంలో జయం పొందిన వాడవవుతావు, చేత అయిన వాడవవుతావు, గెలిచేవాడివవుతావు. కృంగకుండా ఎదురు తిరిగి నిలబడితే. కృంగిపోతే నువ్వు చేతగాని వాడవవుతావు. కృంగిపోతే చేతగాని వాడవవుతావు, చేతగాని దానవవుతావు అంటే కృంగిపోకపోతే అని పెట్టి అప్పుడేమవుతావో రాసుకో. ఎందుకని? నేను కృంగిపోతే ఏం జరిగిద్ది? కృంగిపోతే ఏం జరిగిద్ది అంటే శత్రువు ఎంటర్ అయిపోతాడు. శత్రువు ఎంటర్ అయిపోయి, ఈ సందర్భంలో మీకు గతంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మీకు ఇంట్లో బాత్రూముల్లో ఉంటాయి కదా, బాత్రూములు ఇళ్లలో మూలలు ఉంటాయి. కాస్త ఎప్పుడన్నా ఒక్కసారి అలా అవకాశం దొరికితే మనసు పెట్టి చూడండి. సాలెపురుగులు గూళ్ళు అల్లుతాయి. బాత్రూముల్లో ఎక్కువ ఉంటుంది, ఇళ్లలో మూలల్లో ఉంటాయి. అవి గూళ్ళు అల్లుతాయి. గూళ్ళు ఎందుకు అల్లుతాయో తెలుసా? అదొక దగ్గర ఉంటుంది, దాని చుట్టూ గూడు అల్లిద్ది. ఏదన్నా పురుగు కానీ, ఏదో చీమ కానీ, దోమ కానీ ఏదన్నా వచ్చి ఆ గూడుకు టచ్ అయిందనుకో, అది జిగురు పదార్థం అన్నమాట. ఏ ప్రాణైనా సరే దానికి చిక్కుబడిపోయింది. చిక్కుబడ్డప్పుడు వెంటనే అది ఉన్న ప్లేస్ నుంచి కదిలి వచ్చి ఏదైతే ఒక చీమే దానిలో పడిందనుకో, అది వదులుచుకోవటానికి ట్రై చేస్తుంటుంది. ఎంత ప్రయత్నించినా అది వదలదు, జిగురు పదార్థం. దాని మీద నడవాలన్నా తిరగాలన్నా ఒక్క సాలెపురుగుకి మాత్రమే కంఫర్ట్గా ఉంటుంది, కానీ ఇక ఏ జీవికి కంఫర్ట్ ఉండదు. పగటి వేళల్లో కాదు, నైట్ టైం దానికి ఫుడ్ టైం అయినప్పుడు టపాటప్ అల్లి ఉంటుంది. బాత్రూంలో మనం నైట్ చూస్తే మామూలుగానే ఉంటుంది, తెల్లారేటప్పటికి గూడు అల్లి ఉంటుంది. ఎందుకంటే నైట్ డ్యూటీ చేస్తుంది. అది పగలంతా రెస్ట్లో ఉంటుంది, నైట్ డ్యూటీ చేస్తుంది. ఎందుకంటే నైట్ పురుగులు అవి వస్తుంటాయి కదా, వచ్చి పడతాయి.
పగలు వెలుగు కదా, చిక్కుపడవు. రాత్రి వేళలో చీకటి కదా, చిక్కుపడతాయి. పడ్డప్పుడు ఆ పురుగు వచ్చి ఆ గూట్లో చిక్కుకున్నప్పుడు ఏదో పురుగు వచ్చి ఏమో దోమో ఏదో టచ్ అయ్యి అక్కడ కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇది వచ్చి ఏం చేస్తుందో తెలుసా? వెంటనే అయ్యో చిక్కుపడ్డావా, అయ్యో నేను నిన్ను కాపాడేదా, నేను నిన్ను కాపాడుతాను అన్నట్లుగా ఇంకా కొంత ఆ జిగురు పదార్థాన్ని దాని మీద రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఒక లేయర్ అది స్టెప్పులు కలిద్ది. కొంచెం గుర్తొస్తుందా నేను చెబుతుంటే? అది కూడా తెలియదంటే ఇక నేను చేయగలిగింది ఏం లేదు. తెలిస్తే సంతోషం. గుర్తొచ్చిందా? ఎట్లా ఉంటుంది? దారాలు కానీ చుట్టినట్టుగా ఉంటుంది, లేయర్స్, స్టెప్పులు. ఈ లైన్స్లో ఒక్క లైన్లో పురుగు టచ్ అయితే దాన్ని కొంచెమే ఆ జిగురు పదార్థం టచ్ అయ్యేది. ఆ టచ్ అయిన దానికి అది విలవిలలాడుతుంటే ఎంత విలవిలలాడితే అంత తొందరగా దానికి సిగ్నల్స్ వెళ్తాయి. ఎంత ఎక్కువ విలవిలలాడితే అంత స్పీడ్గా దానికి సిగ్నల్స్ వెళ్తాయి. నేను ప్రత్యేకంగా దీని మీద పరిశోధన చేశాను. కొన్ని జీవులు చిక్కుపడ్డప్పుడు తెలివిగా ఏం చేస్తాయో తెలుసా? కదలవు. వాటికి అర్థమైపోయిద్ది. కావాలంటే నేను చెప్పింది నిజమో కాదో ప్రయోగాలు చేసి చూడండి. భూతార్థం వాటి కొనుక్కొచ్చుకొని చూడండి. పిచ్చి పని అనుకోవద్దు. మనకు పాఠం ప్రకృతిలో ప్రతి జీవి నుండి దేవుడు దాచిపెట్టాడు. పాఠం, ఆత్మీయ పాఠం. కొన్ని జీవులు ఏం చేస్తాయో తెలుసా? ఆ సాలిగూట్లో చిక్కుకున్న జీవులు కదలనప్పుడు అది దాని స్థానంలోనే ఉంటుంది. ఎప్పుడైతే ఇది భయానికి లోనై కృంగిపోయి అయ్యో నేను చిక్కుబడిపోయాను, బాబోయ్ నన్ను కాపాడండి, అయ్యో అమ్మో అయ్యో అని అది ఎప్పుడైతే ఎక్కువగా కదిలిద్దో గూడు మొత్తం కదిలి ఆ సెంటర్లో ఉన్న దానికి సిగ్నల్స్ వెళ్ళి వెంటనే మేల్కొని ఏదో క్యాచ్ అయింది నాకని దందం దాని దగ్గరికి వచ్చేసి దాని మీద ఇంకా ఒక లేయర్ తగిలే కృంగిపోతే ఇంకా కృంగిపోవడానికి అవకాశం ఉన్నంత వరకు దాని మీద, అంటే ఇంకా ప్యాక్ అయిపోవడానికి దాని మీద ఆ జిగురు పదార్థాన్ని విడుదల చేసి అదిగో మీకు స్క్రీన్ మీద వేశాడు చూడండి. ఆ పురుగు ఆ మిడతను చుట్టేసింది. ఇటుపక్క గ్రీన్ కలర్లో ఉన్నది మిడత. అది గూడు అల్లింది. ఆ గూట్లో ఇది చిక్కుకుంది. ఇది కదిలే కొద్దీ దానికి సిగ్నల్స్ వెళ్ళిపోతాయి, వచ్చి ఇంకా అది అట్లా చుట్టేసింది. అర్థమైందా? సైతాను అచ్చం అలానే చేస్తాడు వాడు. అంతే చేస్తాడు వాడు. ఒక విషయాన్ని నీ ముందుకు తెచ్చినప్పుడు నువ్వు ఊరికనే కృంగిపోయావు అనుకో, ఆహా, ఒక ఇబ్బందికరమైన శ్రమని ఈ వ్యక్తి ముందుకు రప్పించినప్పుడు వెంటనే కృంగిపోయి బలహీనపడిపోయే మెంటాలిటీ పర్సన్కు ఉందని వాడికి అర్థమైతే ఇక నీ ముందుకు పదే నువ్వు కృంగిపోయే పరిస్థితులే రప్పిస్తుంటాడు వాడు. పదే అయ్యే సన్నివేశాలు నీ ముందుకు వచ్చేటట్టు చేస్తాడు వాడు. ఎందుకంటే నువ్వు ఎంత కృంగిపోతే అంత మంచిది వానికి. నువ్వు కృంగే కొద్దీ అసమర్థురాలు అయిపోతావు, చేతగాని వాడివి అవుతావు, చేతగాని దానివి అవుతావు. అదే కావాలి. నీ మైండ్ మొద్దుబారిపోవాలి, నీ ఐడియాలజీ ఎఫెక్ట్ అయిపోవాలి, నువ్వు కృంగిపోవాలి, కుమిలిపోవాలి, చివరికి దేవుని యందలి విశ్వాసాన్ని కోల్పోయి అవిశ్వాసంలోకి వెళ్ళిపోవాలి. అది కావాలి వాడికి. అందుకని నువ్వు దేనికి వీక్ అవుతావో, దేనికి బలహీన పడతావో దాన్ని నీ మీదికి పదే వదులుతూ ఉంటాడు వాడు. మీరు గమనించినట్లయితే భక్తులు వేటికైతే బలహీనపడ్డారో పద్దాక అలాంటి శోధనలే వాళ్ళు ఎదుర్కొన్నట్టు మనకు బైబిల్లో కనపడుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సంసోను మనం తీసుకుందాం. సంసోను జీవితం ఫస్ట్ మొదటి స్త్రీ దగ్గరే అతను భంగపడతాడు. ఫిలిస్తీయుల అమ్మాయిని ఇష్టపడతాడు సంసోను. వాళ్ళ అమ్మా నాన్న అడిగితే నేను ఇశ్రాయేలీయుల అమ్మాయిని చేసుకోను, ఫిలిస్తీయుల అమ్మాయిని చేసుకుంటాను
అంటాడు. శత్రువుకి ఏమైనా చేయటానికి, ఫిలిస్తీన్లకు ఏమైనా చేయటానికి దేవుని ఆత్మచేత సంసోను రేపబడ్డాడు. అంతవరకు అయిపోయింది. ఆ తర్వాత ఆ అమ్మాయి వల్ల తను కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఫలితంగా వాళ్ళ మొత్తాన్ని చాలా వరకు ఎఫెక్ట్ చేస్తాడు. ఒక్కసారి న్యాయాధిపతుల గ్రంథం తీసుకోండి. శాంసోన్ లైఫ్ మీరు గమనించినట్లయితే ఆయన స్త్రీ విషయంలో బలహీనుడిగా కనపడతాడు. స్త్రీ విషయంలో అతడు బలహీనుడిగా కనపడతాడు. మొదటి అమ్మాయి సంగతి పక్కన పెడితే, రెండవది న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి ఒకసారి చూడగలిగితే ఇలా ఉంటుంది. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరెను. సంసోను అక్కడికి వచ్చినని గాజా చూడండి, ఒక దేవుని ప్రజలకు న్యాయాధిపతి అయిన వాడు ఆమె మోసగిస్తే, ఆమె అందకపోతే ఇంకొక ఆమెని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడాలి, లేదా అలాగ ఉండిపోవాలి. కానీ సంసోను వేసినటువంటి పొరపాటు అడుగు ఏంటంటే వేశ్యాలోలత్వం. 16లో గాజాలో ఒక వేశ్యను కనుగొని ఆమె దగ్గర చేరతాడు. ఆమె దగ్గర చేరి కొంతకాలం ఆమె దగ్గర ఉంటాడు. ఆ తరువాత 4వ వచనం మీరు చూస్తే, పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిప్తీల సర్దార్లు ఆమె యొద్దకు వచ్చి, మళ్ళీ ఏం చేశాడు? మళ్ళా పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా. ప్రారంభం నుంచి అతని పతనావస్థ దాకా కూడా స్త్రీల మీదనే ప్రయాణం సాగింది. ఇక సంసోనుకి వేరే వీక్నెస్. సంసోను ధనాపేక్షపరుడా? చెప్పండి పెద్దగా. లేదు. ధన వ్యామోహం గలవాడా? లేదు. గర్వహృదయుడా? లేదు. భక్తిహీనుడా? లేదు. భక్తిహీనుడు కాదు. పోనీ అవిశ్వాస? నో. హెబ్రీ పత్రిక 11లో విశ్వాస వీరుల జాబితాలో శాంసన్ ఎక్కాడు. ఇక మిగిలిన ఏవైనా చూడండి మీరు, నంబర్ 1 ఉంటాడు. కానీ ఒకే ఒక్క బలహీనత, అదే బలహీనత ఒక్కసారి రాలా. శత్రువు పదే 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 అదే బలహీనతను ముందుకు తీసుకొచ్చి దాన్ని చూపించి దాని ద్వారానే శాంసన్ దెబ్బ కొట్టాడు. ఇది మనకు పాఠం. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, లైవ్లో ఉన్నోళ్ళు కావచ్చు, మీకు 64 గుణాలలో 62 సుగుణాలు ఉండొచ్చు, ఒక 2 మీకు బలహీనతలు ఉండొచ్చు. ఉదాహరణకి తొందరపడి కోపపడే తత్వం నీకుందనుకో, తొందరపడి కోప్పడే బలహీనత నీకుంది, ఇంకా వేరే ఏం లేవు. ఎవరన్నా పిచ్చిగా వ్యవహరిస్తే మాత్రం తట్టుకోలేవు, వెంటనే రివర్స్ అయిపోతావు. అదొక వీక్నెస్ ఉంది నీకు. వెంటనే గలగల మాట్లాడేస్తావు, కోపంతో మండిపడతావు, హడావుడి చేసేస్తావు. అదొక బలహీనత ఉంది నీ దగ్గర అనుకో. వాడింక నీకు వ్యభిచారం చేయించే శోధన తీసుకురాడు, మోహపు చూపులు చూసే శోధన తీసుకురాడు, కృంగిపోయే శోధన తీసుకొని రాడు. ఎందుకంటే నువ్వు అక్కడ బలహీన పడవు. నీకున్న వీక్నెస్ ఏంటంటే కోపపడే తత్వం. ఆత్రపడి కోపపడతావు. ఆ కోపం అంటూ వచ్చిందంటే నువ్వేం మాట్లాడతావు, ఏం చేస్తావు, ఆ కోపం యొక్క తీవ్రత తగ్గేంత వరకు నీకు అర్థం కాదు. వాక్యం ఏం చెబుతుంది? కోపపడుడి కానీ పాపము చేయకూడని ఉంది. ఆత్రపడి కోపపడ వద్దు. కోపచిత్తుని అంతరింద్రియములలో, బుద్ధిహీనునే అంతరింద్రియములలో కోపము అనే ఉంది. ఆ తర్వాత కోపచిత్తుడు దేవుని చిత్తాన్ని ఇట్లా అనేక వచనాలు ఉన్నాయి. సో కోపపడండి, పాపం చేయొద్దు అంటే కోపపడేటప్పుడు పాపం చేసే అవకాశం కూడా ఉంది. అది నీ దగ్గర ఉంది, ఆ వీక్నెస్ అనుకో. వాడు ఇంక నీకు వేరే విషయాలు తీసుకురాడు. నువ్వు ఏ విషయంలో అయితే వీక్ అవుతావో పదే 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 అదే నీ ముందుకు వచ్చేటట్టు వాడు చేస్తాడు. సంసోను అన్ని విషయాల్లో బలవంతుడు, ఒక్క స్త్రీ దగ్గర మాత్రం అతను వీక్.
అది కూడా సంసోను ప్రేమ పిపాసి. ఏం పిపాసి? పిపాసి అన్న, పిశాసి అనలేదు, మీరు భయపడకండి. ప్రేమ పిపాసి అంటే తన హృదయంలో ఒక ఆశ, తనను ప్రేమించే ఒక స్త్రీ కావాలి, తనను అర్థం చేసుకునే ఒక స్త్రీ కావాలి, తన మనసులోకి తొంగి చూడగలిగే ఒక స్త్రీ కావాలి. ఫస్ట్ ఒక అమ్మాయిని చేసుకున్నాడు, అమ్మాయి మోసం చేసింది, సరే తీసే. తర్వాత ఇంకో చోట అట్లా తీసే. తర్వాత గాజాకు వచ్చి ఒక వేశ్య దగ్గర చేరాడు. వేశ్య దగ్గర ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? ప్రేమ దొరకదు కదా. ఒక మానవ శరీరం లభిస్తుందేమో కానీ ప్రేమ దొరకదు. కాబట్టి అక్కడ కూడా అతను ప్రశాంతంగా ఉండలేకపోయాడు. తన హృదయం ప్రేమ కోసం పరితపిస్తుంది. అది కూడా ఏ ప్రేమ? స్త్రీ ప్రేమ, తననంటూ అర్థం చేసుకునే ఒక స్త్రీ. కొంతమంది స్త్రీలేమో పురుషుని ప్రేమ కోసం పరితపిస్తుంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి గట్టిగా. తననంటూ అర్థం చేసుకునే ఒక పురుషుడు, తన విషయంలో సీరియస్గా ఉండే ఒక పురుషుడు, తన బాధ్యతలు గుర్తించే ఒక పురుషుడు, తనకు అండగా బాసటగా నిలిచే ఒక పురుషుడు, తన గురించి ఆలోచించే ఒక పురుషుడు. కొంతమంది స్త్రీలేమో పురుష ప్రేమ కొరకు, కొంతమంది పురుషులేమో భార్యలు ఉన్నవాళ్ళు సైతం, భార్యలు ఉన్నవాళ్ళు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా విను, నీకు మంచిగా ఉపయోగపడింది. ఆల్రెడీ భార్య ఉంది, ఆమె భర్తగా నీకు జరిపించాల్సిన న్యాయం జరిపిస్తుంది, చాలా వరకు నీకు అన్ని విషయాల్లో తోడ్పాటు అందిస్తుంది ఆమె. అయినా పరస్త్రీలను మోహించేటువంటి తత్వం నీ దగ్గర ఉందనుకో, ఏదో దేవుడు నాకు ఇచ్చినంతలో తృప్తిగానే ఉన్నాను, నాకు ఇబ్బంది ఏం లేదు, దేవునికి స్తోత్రం అనుకునే మనసుంటే ఏం లేదు. అక్కడ నువ్వు వీక్గా లేవు, నీకు ఆ వీక్నెస్ లేదన్నట్టు. నీకు మంచిగా అన్ని విషయాల్లో సహకారిగా ఉన్నటువంటి భార్య ఉన్నా కూడా నువ్వు అదనంగా ఇంకొక స్త్రీని మోహించావు అనుకో, అప్పుడు వాడికి నీ దగ్గర సందు దొరికి ఆ మోహాన్ని నువ్వు తీర్చుకోవడానికి, నువ్వు పొరపాటు అడుగు వేయటానికి వాడు నీకు లైన్ క్లియర్ చేస్తాడనమాట. ఎట్లనో తెలుసా? కాస్తో కూస్తో సహకారిగా ఉన్నటువంటి వైఫ్ ఉంది చూడు, ఆమె వైపు నుంచి నీకు శోధన వచ్చేటట్టు చేస్తాడు. మళ్ళీ చెప్తున్నా, ఆమె వైపు నుంచి నీకు ఇబ్బంది వచ్చేటట్టు చేస్తాడు. అంతకుముందు నువ్వు వేరే స్త్రీతో రాంగ్ స్టెప్ వేయటానికి ట్రై చేసావు అనుకో, అందరూ ఏమంటారు? నీకేం పిచ్చంట్రా, నిక్షేపం లాంటి భార్య, అసలు ఏం తక్కువరా అమ్మాయికి, అసలు ఎంత ప్రేమించింది నిన్ను, ఆ అమ్మాయి ఎంత బాగా చూసుకుంటుంది, ఎంత బాగా చూసుకుంటుంది అన్న వ్యక్తులు ఉంటారు కదా, తేడా వస్తే అలా అంటారు కదా. అంటే భార్య అంత అద్భుతంగా ఉంది సహకారిగా, కానీ అంత అద్భుతంగా ఉన్నప్పుడే వేరే స్త్రీని మోహించాడు కదా. ఒకవేళ అలా మోహించి అవతల వ్యక్తితో పొరపాటు స్టెప్ వేయడానికి ముందుకు అడిగేస్తే అందరూ ఏమంటారు? ఇందాక నేను అన్న మాటలన్నీ అంటారు, ఏం తక్కువైందిరా, మంచిగా జీవిత భాగస్వామి ఉంది కదరా, నిన్ను అర్థం చేసుకునే మనిషి కదరా, నీ కోసం అంకితమయ్యే మనిషి కదరా, నీకు అట్లా చేసే కదరా, ఇట్లా చేసే కదా, అన్నీ ఏకరో పెడతారు. కాబట్టి ఇక్కడ బాహాటంగా పాపం చేయతి కాదు, రహస్యంగా గడ్డి తినే పని ఆలోచన చేస్తాడు. ఎందుకంటే బయటపడితే అందరూ తిడతారు, భార్య ఉంది, ఉత్తమురాలు, మంచిది, అంతా ఇంత. కానీ ఆరాటమేమో వేరే స్త్రీ మీదకి వెళ్తుంది. అప్పుడు వాడేం చేస్తాడు? అయ్యా నీకు ఈ వీక్నెస్ ఉంది, నేను కోఆపరేట్ చేస్తా బేటా, నీకు నేను ఉందే అందుకురా, నేను ఉందే అందుకు, ఓకే ఇప్పుడు నీకు లైన్ క్లియర్ చేస్తా చూడని ఈ మనిషిని బలహీనపరుస్తాడు. ఈ మనిషితో ఏ మనిషి అయితే నీకు పర్వాలేదు అనిపించిందో ఆ మనిషి నీకు రివర్స్ అయ్యేటట్టో, లేకపోతే అన్ని విషయాల్లో నీకు అనుకూలంగా లేని స్థితిలోకి నెట్టేయటమో, బలహీనతలకు గురి చేయటమో, రోగానికి గురి చేయటమో, ఇబ్బందులకు గురి చేయటమో వాడు చేసి, సమాజము నువ్వు తప్పు చేస్తుంటే ఇక నిన్ను విమర్శించడానికి అవకాశం లేని పరిస్థితి అవతల వ్యక్తికి కల్పిస్తాడు వాడు. కుట్ర.
ఎంతమందికి అర్థమైంది? చాలా సున్నితమైన పాయింట్ ఇది. నువ్వు తప్పు చేయటానికి ఇక లాజిక్ ఇస్తాడు అన్నట్టు వాడు నీకు. నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే నీకు అన్యాయం జరుగుతుంది మరి. అందుకు చెప్పు, ఎలుగెత్తి చెప్పు సమాజానికి. అడిగితే చెప్పు. నీ భార్య బాగానే ఉంది కదా అని ఎవడన్నా అడిగితే చెప్పు, ఏం బాగుంది నీకు తెలియదా? అప్పుడు సమాజమే చెప్తారనమాట, నిజమే పాపం వాడిని అర్థం చేసుకోవట్లేదు, ఏందో రాకాశలాగా అయిపోయింది, గయ్యాళి గంప అయిపోయింది, పాపం వాడిని ప్రశాంతంగా బ్రతకనివ్వట్లేదు, మరి వాడు మాత్రం ఎందాక నూరుకుంటాడు, పాపం బలహీనపడ్డట్టున్నాడు. పాపం. అర్థమైందా? కాలేదా? మీ కర్మ, నేను చెప్పను ఇంక మళ్ళీ. దేవునికి స్తోత్రం. అనుకూలత కల్పిస్తాడు అన్నమాట. స్త్రీ విషయంలో కూడా అంతే. కాస్తో కూస్తో సహకరించే భర్త ఉండి కూడా నువ్వు అడుగులు జార సిద్ధపడితే అసలు పూర్తిగా ఆ పర్సన్ నుండి నువ్వు కట్ అయిపోవటానికి, నువ్వు అధికారికంగా పాపం చేయటానికి నీ భర్త విషయంలో వాడు శోధించడం మొదలు పెడతాడు. అక్కడ పూర్తిగా ఎఫెక్ట్ చేసి నువ్వు ధైర్యంగా స్వేచ్ఛగా పాపం చేయటానికి నీకు వాడు మార్గాలు సరళపరుస్తాడు. ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడే నీకు దురాశ ఉంది. ఆ దురాశ నెరవేర్చాలంటే ఇక్కడ బాగలేదు అనిపించాలి, ఇక్కడ న్యాయం జరగట్లేదు అనిపించాలి, ఇక్కడ అన్యాయం జరుగుతుంది అనిపించాలి. అప్పుడు ఇంకా ధైర్యంగా అధికారికంగా నువ్వు పాపం చేయగలుగుతావు. అది కావాలి వాడికి. మనం దేని విషయంలో బలహీనపడతామో దాన్ని విషయంలో వాడు పనిగట్టుకొని దృష్టి పెడతాడు. అది ఈరోజు పాఠం. సంసోను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్. ఏమండి, అఫీషియల్ ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ అంటారు కదా. దేవునికి మహిమ. ఏం పెద్దగా చెప్పట్లేదే. కానీ ఒక్క స్త్రీ విషయంలో మాత్రం బలహీనుడు. అందులో కూడా ఏం ఆశిస్తాడు? ప్రేమ కోరే గాజాలో ఉన్న వేసొద్దు, సోరేకులోనున్న దెలీలా కావాలన్నాడు. దెలీలా అందగత్తె అని కాదు, దెలీలా లౌక్యం కలిగిన మనిషి. మీరు సామెతల గ్రంథంలో చూస్తే సామెత 5లోను 7లోను ఒక ఆమె గురించి చెబుతాడు. చూడు స్త్రీలు ఉంటారు, పురుషులు కూడా ఉంటారు. స్త్రీలు తిట్టుకోవద్దు నన్ను. జార స్త్రీలే కాదు, జార పురుషులు కూడా ఉంటారు. సంతోషపడండి. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు లైన్లో ఉన్నారుగా, అర్థమవుతుందిగా? ఎంతమందికి అర్థమవుతుంది? లైవ్లో ఉన్న వాళ్ళు కూడా అర్థమవుతుందిగా? రైట్, వినండి, అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సామెతల గ్రంథము 5 చూడొచ్చు, అందులో ఉంది, నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపు. 3 నుంచి చదువు నాయన. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి. నూనె కంటే నునుపైనవి అంటే అడిగేస్తే నడువులు ఎరగటమే. మళ్ళీ అందరు స్త్రీలు కాదు ఉండోయి. మా స్త్రీలు నాకెళ్ళలేదు ఊరిని చూస్తుందా మీ మా వందనాలు. అందరు స్త్రీలు కాదు, జార స్త్రీ సపరేటు, జార పురుషుడు కూడా సపరేటే రే. చదువు. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది 2 అంచులు గల కత్తికంత పదును గలది. అది 2 అంచులు గల కత్తి అంత పదును గల. చూడండి, దేవుని వాక్యానికి ఇచ్చాడు, తర్వాత జార స్త్రీకి ఇచ్చాడు. 2 అంచులు గల ఖడ్గము అని, ఎటువంటి ఖడ్గము కంటే నువ్వు వాడి అయినదై అని హెబ్రీ పత్రికలో వాక్యాన్ని గురించి మాట్లాడాడు. 2 అంచులు గల ఖడ్గ ప్రస్తావన తెచ్చి ఇక్కడ జార స్త్రీ గురించి అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవ మార్గమును ఏ మాత్రమును విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. కుమారులు దానికి తెలియకుండా దాని పాదములు ఇటు అటు తిరుగును. ఫస్ట్ మాట ఏమన్నాడు? జార స్త్రీ పెదవుల నుండి
తేనె కారును. దాని నోటి మాటలు నూనె కంటెను నూనె. ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. తీయని మాటలు నూనె కంటే నునుపైన మాటలతో పడగొడుతుంది, మైమరపిస్తుంది జారిని. అలాగే జారుడు కూడా, వాడు కూడా తీయని మాటలు చెప్పి కాపురాలు తీస్తుంటాడు. తెలుసా మీకు? తీయగా ఉంటుంది వాడు మాట్లాడుతుంటే జారుడు. భర్త మాట్లాడితేనేమో హార్డ్గా ఉంటుంది, జారుడు మాట్లాడితేనేమో ఇద్దరికి కంపేర్ చేస్తేనేమో భర్త ఏమో దుష్మన్లా కనపడతాడు, జారుడేమో నిజంగా అసలు ఎంత గొప్ప వ్యక్తో, నా జీవితంలో నేను కోరుకున్న కొలతలన్నీ కలిగినోడు ఈడే అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శాంసన్ లైఫ్ని గురించి ఒకసారి ధ్యానించాను నేను. ఇప్పుడు శారీరక వాంఛలు తీర్చుకునే ఒకే ఒక ఉద్దేశం శాంసన్లో ఉంటే గాజాలో ఉన్న వేసే దగ్గరే స్థిరపడిపోను. కానీ అక్కడ ఉండకుండా దెలీలా దగ్గరకు వచ్చినోడు చూడండి, వచ్చినోడు 3 నుంచి 4 మార్లు అతన్ని పట్టియడానికి డైరెక్ట్గా ట్రై చేస్తే చూస్తా కూడా ఆమెను వదలలేకపోయాడు. ఎందుకని? దేన్ని బట్టి క్యాచ్ అయ్యాడు? జస్ట్ ఒక శారీరక వాంఛ కోసం ఆమెతో కనెక్ట్ అయ్యాడా? లేకపోతే ఆమె అందానికి ఆకర్షితుడై ముగ్ధుడైపోయాడా? కాదు, ప్రేమ. దెలీలా ఎంత నమ్మించింది అంటే సంసోనుని, ఈ ఫిలిస్తీ సర్దారులు రాకముందు దెలీలా సంసోన్ని నిజంగానే ప్రేమించింది. అర్థమైందా? నిజంగానే ప్రేమించింది. ఫిలిస్తీ సర్దారులు దెలీలా దగ్గరకు రానంత వరకు సంసోను దెలీలా రియల్గానే ప్రేమించింది. ఫిలిస్తీయ సర్దారులు వచ్చినప్పుడు వాళ్ళకు భయపడి లొంగిపోయి గత్యంతరం లేని పరిస్థితుల్లో సంసోను అప్పచెప్పడానికి ఇష్టపడింది. లేకపోతే తాను తన ఇంటివారు చేస్తారు. ఒకవేళ లోబడి ఇతను అప్పగిస్తే వాళ్ళు బతుకుతారు, పైసలు వస్తాయి. ప్రాణాలను ఆశించుకుంది, తర్వాత పైసలు వస్తాయి, 2. దానికోసం సంసోనుని పణంగా పెట్టేసింది. ఆ ప్రతికూల పరిస్థితులు రానంత వరకు ప్రేమించింది. ప్రతికూల పరిస్థితి రాగానే ఆ ప్రేమను సొమ్ము చేసుకోవడానికి, ప్రాణం దక్కించుకోవడానికి పణంగా పెట్టేసింది. కానీ మనోడు ఎట్ట ఫిక్స్ అయ్యాడంటే, ఈ ప్రేమ వంచనకు గురైంది, ప్రేమ ఇప్పుడు మారిపోయింది, శత్రువుతో చేయగలిపిందన్న ఆలోచన వివేచించలేకపోయాడు. ఎందుకంటే ఆ డౌట్ రాలా. దానికి నేనంటే పిచ్చి. ఇది సంసోన్ ఫీలింగ్. దీనికి ఇదేం భాషరా దౌర్భాగ్యుడు అనకండి. బైబిల్లో అది దానికి అనే పదాలు వాడాడు. హాగర్ను గూర్చి అట్లా వాడాడు, మరికొందరిని గూర్చి వాడాడు. నేను వాడుకలో చెప్తున్నాను అన్నమాట. ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తికి తనను ప్రేమించే ప్రియురాలి విషయంలో ఇలాంటి ఆలోచనే ఉంటుంది. అమ్మాయికి నేనంటే పిచ్చేసాను, పడిసేస్తుంది. కాకపోతే కొంట చేష్టలు ఉన్నాయి, కొద్దిగా అల్లరి చేష్టలు ఉన్నాయి అనుకున్నాడు కుర్రాడు. ఆమె ప్రేమ నిజమైనదే, నన్ను ఆట పట్టిస్తుంది అనుకున్నాడు. అంటే అతని ఆలోచన ఏంటంటే, నన్ను అంత తేలిగ్గా అప్పచెప్పదు. పెద్ద పెద్ద మునగాళ్ళు ఈ పాయింట్లోనే బలి పశువులు అయిపోయారు. అతను అంత తేలిగ్గా నన్ను అప్పగించడు అనుకుంది ఒక తల్లి, బలయింది. అతను నన్ను అంత తేలిగ్గా అప్పగించడు అనుకొని, ఆమె నన్ను అప్పగించదు అనుకొని ఒకడు బలైపోయాడు. పాయింట్ ఇది శాంసన్ లైఫ్లో. ఎందుకో చెప్తా. ప్రేమ అవతల వ్యక్తిలో ప్రేమను పుట్టిస్తుంది. ప్రేమను పుట్టిస్తుంది. ఫస్ట్ దెలీలా చూపించిన ఇంట్రెస్ట్ సంసోన్ ఎంతగా ఆకర్షించిందంటే, ఆ అమ్మాయి ప్రేమ లేకపోతే, ఆ అమ్మాయి సాహచర్యం లేకపోతే చచ్చిపోతే పోయిద్ది అనుకున్నాడు. అంత బలవంతుడు, అంత సౌందర్యవంతుడు, మంచి
కొలతలు కలిగినటువంటి సంసోను స్త్రీలతో ఎరుగని స్థితిలో ఏమి లేడు. చాలామందిని చూసినోడు. ఆమె అన్నిసార్లు తిప్పలబడి అంతా ఇది చేస్తే ఆమెను వదిలిపెట్టేందుకు పోలా. చివరాఖరికి నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, నువ్వు నాకు నిజం చెప్పట్లేదు, ఈ ముమ్మారు నన్ను మోసం చేశావు, నేను నమ్మను నిన్ను, నీ గొప్ప బలం దేనిలో ఉందో నీ బలరహస్యం చెప్పమంటే చెప్పట్లేదు, నువ్వు నాకెళ్ళి చూడొద్దు, నాతో మాట్లాడొద్దు, నా దగ్గరికి రావద్దు అని రివర్స్ అయిపోయి కోపగించుకుంటా ఉంటే, అమ్మాయి నువ్వు అట్లా అనొద్దు, నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే బ్రతకలేను, నన్ను అర్థం చేసుకో, నువ్వు నీ మాయ మాటలని నాకు చెప్పా, ఇప్పటికి 3 సార్లు మోసం చేశావు, నీ ప్రేమ నిజమైంది, వెళ్ళు, నాకు తెలుసులేదు నీ కథ అంతా తెలుసులేదు, నాతో మాట్లాడొద్దు, అసలు నా ఇంటి గడప తొక్కొద్దు, నువ్వు ఎందుకు వస్తున్నావు, నువ్వు ఆ మాట అంటే బ్రతకనిక నేను చావు నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఇప్పుడు నీ రహస్యం చెబితే నీ ప్రాణం పోయిద్దనే? అంటే నీ ప్రాణం కాపాడుకుంటానికి ట్రై చేస్తున్నావా? మరి మాటలు చెప్పావుగా, నా ప్రాణం కంటే ఎక్కువ నువ్వు, నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తాను. ప్రాణము విసిగి చావగోరి చెప్తాదా, కూర్చో. నేను పుట్టినది మొదలుకొని నాజీరు, నా తల మీద ఉన్న వెంట్రుకలు చూసావా? చస్తే తెచ్చాను, చెప్తున్నా విను. నువ్వు అన్నావుగా నీ ప్రేమ నిజం కాదని, నేను రుజువు చేస్తుందా, కూర్చో. నా తల మీద మంగళకత్తి ఇంతవరకు పడలేదు. నా తల మీద ఉన్న వెంట్రుకలు కానీ తొలగించినట్లయితే నేను బలహీనుడనైపోతాను, శక్తిహీనుడనైపోతాను. అవునా? ఇప్పుడు నమ్ముతా నిన్ను. మరి ఇన్నిసార్లు ఎందుకమ్మా నాతో అబద్ధం ఆడా? ఎన్నిసార్లు ఎందుకమ్మా నన్ను ఆట పట్టించావు? సరే అని అలా కౌగిట్లో తీసుకొని అలా కాసేపు ఆనందపరిచి మెల్లగా తొడ మీద, సరే బాగా అలసిపోయావు, చాలా కోపపెట్టాను, నిన్ను చాలా బాధ పెట్టాను, ఏం బాధపడదు, ఇక్కడ బాబో, ఇక్కడ బాబా, పోనీలే చెప్పినందుకు నా ప్రేమ వాస్తవం తెలుసుకుంది అని నమ్మి తొడ మీద తల పెట్టాడు. మంగళవాన్ని అది మంగళకత్తి తెప్పించి చక్కగా వెంట్రుకలన్నీ తీసేసింది. ఇక్కడక్కడ ప్రేమను గూర్చినటువంటి తర్కం అన్నమాట, ప్రేమను గూర్చిన ఫైట్ అది. శాంసన్ ఆమె అందానికో ఇంకో దానికో కాదు, సెంటిమెంట్తో. దేనికోసం నువ్వు పరితపిస్తున్నావో, ఏది మిస్ అయింది అంటున్నావో, అమ్మా నీకు మిస్ అయినవన్నీ ప్లస్ అయ్యేటట్టు నేను చేస్తా. ఇటు చూడు, నీ భర్త కాదమ్మా, వాడు వేస్ట్ గాడు, అసలు పట్టించుకోవట్లేదు నేను. ఇటు చూడమ్మా, అసలు నువ్వు అనుకున్న ఆ కొలతలన్నీ ఈ పర్సన్లో ఉన్నాయి. కొద్దిగా కళ్ళు మూసేయి, తప్పు అనుకోవద్దు. నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఇది తప్పెట్లా, ఇది న్యాయమే. అయ్యా నీకు అన్యాయం జరుగుతుందా, నిజమే, వేస్ట్, ఆమెతో అనవసరం నీకు. నీవు అనుకున్నవన్నీ ఇదిగో నెరవేర్చే వ్యక్తి ఇదిగో ఈమె. చూడు, ఇటుపక్కేమో పాపం చేయటానికి మార్గాలు సరళపరుస్తాడు, పదే తప్పు చేసే అవకాశాలని ముందుకు రప్పిస్తాడు. అటుపక్కేమో నీ వ్యక్తి నీకు కోఆపరేట్ చేయకుండా ఆ వ్యక్తిని శోధిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ లాజిక్ చూపించి అటుపక్క ఆ పర్సన్ నన్ను ఇబ్బంది పెడుతున్న కారణం చేత నేను ఈ పని చేస్తున్నాను అన్నట్టుగా నువ్వు బరి తెగించి పాపంలో పడేటట్టు నిన్ను బలహీనపరుస్తాడు నీ వీక్నెస్ ఎరిగిన సైతాను. సంసోనిక వేరే విషయాల్లో దేనిలో శోధించాలో మీరు గమనిస్తే ఆ ఒక్క పాయింట్లో సంసోన్లో అసూయ రెచ్చగొట్టడానికి ట్రై చేయాలా, సంసోనుకు డబ్బులు ఇప్పించి ధనాపేక్ష రెచ్చగొట్టడానికి ట్రై చేయాలా. వాడికి తెలుసు అలాంటివన్నీ చేస్తే టైం వేస్ట్ అని తెలుసు వాడికి. అట్లాంటి పనులు మనం చేస్తాం, టైం వేస్ట్ పనులు. వాడు చేయడు, కుదు చూసి కొడతాడు వాడు. ఎవడోడు దేవునికి స్తోత్రం కలుగును గాక. సేవ చేసే సేవకులు కూడా చెప్తున్నా వినండి చివరిగా. ఇక ఈ పాయింట్ను బట్టి ఈ స్త్రీ పురుషుడు అలాగే డబ్బు విషయంలోనూ కోపం విషయంలోనూ అసలు ఎక్కడెక్కడ నీ వీక్ పాయింట్ ఉందో వాడికి తెలుసు కనుక పదే అదే శోధనలో నువ్వు బుక్ అయ్యేటట్టు చేస్తాడు.
అబ్రహాముని ఒకే పాయింట్లో మళ్ళా శోధన ఎదురైంది. ఒకే విషయంలో అబ్రహాముకి మళ్ళా అబద్ధాలు. ఫరో దగ్గర ఒకసారి అబద్ధం ఆడాల్సి వచ్చి అబద్ధం ఏమాత్రం అనుమానం లేకుండా ఆయన ఆడాడు, ఆమె చేత ఆడిచ్చాడు. అదే పరిస్థితి మళ్ళా అబీమెలెకు దగ్గర వచ్చేటట్టుగా. అట్లా ఏ విషయంలో మనం వీక్ అవుతామో అవి మళ్ళీ మనం చేసేటట్టు ఆ పరిస్థితులు కల్పించి ఆ కోణంలో నుంచి మనల్ని దెబ్బ కొట్టడానికి వాడు కృషి చేస్తాడు. దాన్ని గుర్తుపట్టాలి, దాన్ని వివేచించాలి. ఈ పాయింట్లో పట్టుకున్నాడు వీడు, అర్జెంటుగా దీని నుంచి నేను మళ్ళుకోవాలి. ఇక ఇప్పుడు మిగిలిన దీన్ని బట్టి ఇక అన్ని మీరు ఆలోచనలో తీసుకోవచ్చు. ఇక నువ్వు ఏవే వీక్నెస్లు కలిగి ఉన్నావు. కొంతమందికి అన్నీ బాగుంటాయి కానీ కుళ్ళుబోతు బుద్ధి ఉంటుంది, వ్యసనం, అసూయ. అవతలోళ్ళు గొప్ప అంటే తట్టుకోలేరు. ఎంత మంచోళ్ళో అవతలోళ్ళు గొప్ప అంటే ఆగదు అస్సలు. అమ్మో ఏదో ఒకటి ఎట్లోకట్లా పుల్ల పెట్టాలా, అగ్ని రగిలించాలా, అగిపుల్ల రగిలించాలి అన్నట్టుగా ఉంటానన్నమాట. వీళ్ళలో అసూయ. ఈ మైండ్ ఉన్న వాళ్ళకి వ్యభిచారపు శోధన రాదు, దొంగతనపు శోధన రాదు, నరహత్య శోధన రాదు, కోపం శోధన రాదు, ఇక వేరే శోధనలు ఏవి రావు. అయితే ఆడు టైం వేస్ట్, వాడు చేయటట. ఈ మనిషి కుళ్ళుకునే దానిలో మంచి బలహీనరాలు కనుక ఈ పదే ఆ ముందున్న వాళ్ళందరినీ పైకి తీసుకెళ్తూ ఉంటాడు, హైప్ చేసి చూపిస్తూ ఉంటాడు. అది చూడు, వాళ్ళెంత ఇదయ్యారో చూడు, వీళ్ళెంత ఇదయ్యారో చూడు, వాళ్ళని ఎంత గౌరవిస్తున్నారో చూడు, వీళ్ళని ఎంత గణపరుస్తున్నారో చూడు, అసలు నిన్ను చూడు యాడేశారో, ఆమెను చూడు యాడుందో, ఈయన చూడు యాడున్నాడో, అసలు ఏమన్నా ఉందా అసలు వాళ్ళకి, అసలు నువ్వెక్కడా వాళ్ళు ఎక్కడా, నిన్నెక్కడో కింద పడేసి వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు ఇక అగ్గిపుల్ల గీయటం మొదలు పెడతారన్నమాట. ఆ పైకి వెళ్తున్న మనిషిని ఎట్లా పడేయాలనేది పాపం. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమంటే ఆ వచ్చిందాన్ని తిరగేసి ద్వేషించడం మొదలు పెడతారు. ఆ పాయింట్లో చిక్కుతారు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, వాని యందు దేవుని ప్రేమ లేదు. వాడు ఎంత డేంజర్లోకి వెళ్తాడో చూడు. అసూయ అనే పాప ఫలితమే కదా కయ్యూను హేబెలును చంపింది. ఈ అసూయ అనే దాన్ని రెచ్చగొట్టి ఒక నీతిమంతుడిని కూడా నిందల పాలు చేసేటట్టు వాడు చేస్తాడు సైతాన్. ఈ పాపంలో విశ్వాసులు పరిచారకులు అన్న భేదం లేదు, సేవకులు కూడా క్యాచ్ అయ్యారు. దైవజనుడు ముందుకెళ్ళిపోతున్నాడు, మంచిగా వాడబడుతున్నాడు అంటే కొంతమంది బలహీనపడి ఈ అసూయ అనే శోధన అందరి శరీరాల్లో ఉంటుంది. కొంతమంది అంటారు నా దగ్గరకు వచ్చి, అసలు నాకు అట్లాంటిది లేదు బ్రదరు, అసలు అసూయ అసలు నాకు ఆ దరిద్రమే ఉండదుగా అంటే నేను వెటకారంగా చూస్తా. మహిమ శరీరం కాబోలు ఈ శరీరం అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహిమ శరీరం ధరించి వచ్చినట్టున్నాడు, ఇప్పుడు అదృశ్యం అవుతాడేమో అని చూస్తాను నేను. దేవునికి మహిమ. భయపడకండి, మా బ్రదర్ నవ్వు అది. సో అది దేవునికి మహిమ. హల్లెలూయా. నాకు అట్లుండదు బ్రదరు, అసలు అసూయ కుళ్ళుపోతాను, అసలు నాకు నచ్చదు, అసలు నా దగ్గర లేదు, పుట్టుక నుంచి నాకు ఆ తత్వం లేదు అని అంట. అప్పుడు గలతీ పత్రిక 5:19 తీసేసుకోవాలి. ఇక నేను పుట్టుక నుంచే లేదంటే ఇదేమి ఎక్కడ జరిగింది ప్రాబ్లం, ఏడ జరిగింది? ఆ ముక్క అనడానికి యోగ్యుడు ఒకే ఒక్కడు, ప్రభువైన యేసుక్రీస్తు. ఈయనగా నా దగ్గర అసూయ ఉండదంటే మహిమ శరీరధారి నా ముందు వచ్చి నిలిచాడని నేను కాసేపు ఫీలింగ్. ఎట్లా ఒప్పుకుంటాను నేను? నా దగ్గర ఉండదంటే అన్నీ ఉంటాయి కాబట్టి చెప్పటం తెలియాలి. ఏంటంటే అసూయ అనే పాపము కూడా అందరి శరీరంలో ఉన్న నాలో ఉన్న చంపుతా బ్రదర్, ఎప్పటికప్పుడు చంపేస్తాను నేను దాన్ని అనాలి. కాముకత్వం అనే పాపము నాలో కూడా ఉంది కానీ ఎప్పటికప్పుడు చంపుకుంటున్నా. ఫలానా పాపము నాలో అందరి శరీరాల్లో ఉన్నాయని నాలో కూడా ఉన్నాయి, వాటి మీద యుద్ధం చేసి వాటిని చంపుతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది వాడాల్సిన. అస్సలు నా దగ్గర అసూయ లేదు. ఓరు చెప్పారు, చంపుతున్నావు అంతే.
కొంతమంది ఈ అసూయ కారణంగా ముందుకెళ్తున్న వాళ్ళని వెనక్కి లాగే ఉద్దేశంలో దేవుని పనిని పాడు చేస్తున్నారు. వారికి తెలియకుండానే దేవునికి శత్రువులు అయిపోతున్నారు. అసూయ చేత ఒక మోషేని తిరుగుబాటు చేసినందుకు కోరహు, దాతాను, అభిరాములు ఏమయ్యారు? వారి సంబంధులు ఏమయ్యారు? అసూయ చేత తన సహోదరుని ద్వేషించిన కయ్యను చంపినందున శాపగ్రస్తుడైపోయాడు. అసూయ చేత అపోస్తలుల్ని, ప్రభువుని ద్వేషించిన శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు యెరూషలేము దండ్ల చేత చుట్టబడి రాయి మీద రాయి ఉండకుండా కూల్చబడిద్ది అనే శాపం కింద మొత్తం బందీలు అయిపోయారు. ఏముందిలే అసూయగా కొద్దిగా వ్యసనపడ్డావులే, కొంచెం ఏదో అట్లా అనుకున్నావులే. అట్లా అనుకోవటం కాదు, చాలా పెద్ద అసహ్యం దేవునికి అది. ఈ అసూయ పడేటువంటి తత్వం కలిగిన వారి ముందు శత్రువు పదే పదే అలాంటి పరిస్థితులు, అలాంటి న్యూసే వాళ్ళకు వచ్చేటట్టు చేస్తాడు. వారు ఏ విషయంలో అయితే బలహీనపడతారు అయ్యే వాళ్ళకి తరచు వినపడతా ఉంటాయి. ఏమని వినపడుతుంటాయి తెలుసా? ఫలానా ఆమెని కనపరిచారు, ఫలానా ఆయన్ని కనపరిచారు, ఫలానా ఆయన అసలు మామూలుగా వాడబడట్లేదు, ఫలానా ఆమె మామూలుగా వాడబడట్లేదు. ఎన్ని ఈ పబ్లిసిటీ అంతా ఇళ్ళ చెవులకు వచ్చేటట్టు రప్పిస్తాడు. రెండవది, ఈ పర్సన్తో ఏం మాట్లాడతాడు తెలుసా? నీకేం తక్కువని, నీకేం తక్కువ, నీతో సాటి వస్తారా? కానీ అందరూ ఆ వ్యక్తిని కనపరుస్తున్నారు, నేను తేలిగ్గా మాట్లాడుతున్నారు. మరి ఎందుకు అట్లా అంటే, నేనున్నాగా, దానికి మంత్రం వేస్తాగా అని సదరు వ్యక్తి మీద ఏదో ఒక నింద, ఏదో ఒక అబద్ధం, ఏదో ఒక అన్యాయపు ప్రచారం ఎత్తి మాట్లాడటం మొదలు పెడతారు. ఎప్పుడైతే అలా ఎత్తి మాట్లాడటం మొదలు పెట్టారో అప్పటికే ఆ వ్యక్తి మీద కుళ్ళుకుని ఇంకా 4 రకాలు ఉంటారుగా. సేమ్ జాతి ఉంటారు కదా. ఈ వ్యక్తి ఒక్క నిందని ఆ దేవుని కృపలో ముందుకెళ్తున్న వ్యక్తినిగా దేవుడు గణపరిచినప్పుడు ఆ వ్యక్తిని కూర్చున్నటువంటి న్యూస్ ఏ మూలంగానన్నా రాని సదర వ్యక్తికి, ఈ వ్యక్తి మీద కుళ్ళుకుని, ఈ వ్యక్తి కాదు, ఇలాంటి వ్యక్తులు ఇంకా కొంతమంది ఉంటారు సేమ్ జాతి వాళ్ళు. ఎక్కడ దొరుకుతాడా, ఏడ దొరికిద్దా, 4 రాళ్ళు వేద్దామని ఎదురు చూస్తుంటారు. ప్రభువుని కానీ వాళ్ళు కాచుకొని చూసినట్టు. వాళ్ళ కోరిక ఫలించి ఈ జాతోళ్లలో ఎవరో ఒక జాతి ఒక అబద్ధాన్ని లేపుతారు. ఫలానా ఆయన ఇట్లా తెలుసా మీకు అని. ఇక అందులో వాస్తవం ఎంత, నిజం ఎంత, అబద్ధం ఎంత ఏమీ పట్టించుకోకుండా వెంటనే గౌహమని లెగుస్తాయి పక్క బజార్లో డాగ్స్ మొత్తం. అంటే ఆ జాతి. ఇప్పుడు కుక్కలు అంతేగా. ఈ బజార్లో కుక్క మురిగింది అనుకో, అవతల ఎంక్వైరీ చేయాలిగా, అసలు ఏం జరిగింది, ఎందుకు నువ్వు అంతలా అరిచావు ఏంటి అనేది క్లారిటీ తీసుకోవాలిగా. అనవసరం ఈ బజార్లో ఈ మూల అది భౌ భౌ అందనుకో, అటుపక్క దాని సొమ్మెందో పోయినట్టు బౌ 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 అంటారు. చూడండి, అవి కలిసి ఉండే విషయంలోనేమో పొర్రపాటును కూడా ఊరుకోవు. ఒక వ్యక్తిని గురించి ఆరోపించేటప్పుడు ఎక్కడ లేని ఐక్యత వచ్చింది. కుక్కల దగ్గర ఈ 2 చూడవచ్చు మనం. ఒక ప్లేట్లో ఫుడ్ పెట్టి 2 కుక్కల్ని నువ్వు కలిపి తినిపించు. నువ్వు బజార్లో ఉన్న 2 కుక్కల్ని ఒకేసారి పిలిచి ఒక ప్లేట్లో ఫుడ్ పెట్టి నువ్వు కలిపి తినిపించు వాటి చేత. ఖచ్చితంగా ఒకటి ఇంకో దాన్ని కలిసి ఈ 2 కలుసుకునే నేపథ్యంలో ఆ ప్లేట్లోదంతా మట్టిలో దొర్లిస్తాయి. అర్థమైందా? పొర్రపాటును కూడా వాటికి ఐక్యత ఉండదు. మళ్ళీ ఆ బజార్ది ఈ బజార్కి వస్తే ఈ బజార్ దొరకదు అంటుంటుంది. నా ఏరియాకి వచ్చా అంటుంటుంది. కానీ లోకుల గురించి నిందా ప్రచారం చేసేటప్పుడు మాత్రం వీటి ఐక్యత చూడాలి. ఇక్కడ బౌ అనగానే కూడా బౌ అంట. ఈ 2 కలిసి అనంగా ఇంకో చోట అక్క నేను కూడా ఉన్నాను అక్క. స్తోత్రం, హల్లెలూయా. అది ఎందుకు కలిసింది? అంత ఐక్యత ఉన్నది, కలిసి తినొచ్చుగా. చూసారు ఎప్పుడన్నా కుక్కలు ఐక్యంగా ఉంటాయా? చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో వచ్చింది,
కాట్ల కుక్కల వలె కలహించుట నష్టం, కాకుల వలె కలిసిమెలిసి ఉండుట లాభమని, లాభం నష్టం అని నా చిన్నప్పటి పాఠ్య పుస్తకాల్లో వచ్చింది. లాభం నష్టం అనే ఆ పాఠంలో ఎండింగ్ ఈ పాయింట్తో ముగిస్తాడు. కాట్ల కుక్కల వలె కలహించుట నష్టం. పులి విస్తరాకును చూచే ఒక కాకి చూచి ఏం చేసింది? ఆ విస్తరాకులో ఉన్న మెతుకులు తినడానికి కాకులు రారండని పిలిచే, అన్నీ వచ్చి అవి తింటా ఉన్న టైంలో కుక్క ఒకటి చూచి, దుక్క వంటి కుక్క ఒకటి అక్కడికి వచ్చి అది చూచి, ఏ పదాలు ఉంటాయి, దుక్క వంటి కుక్క ఒకటి అక్కడ వచ్చి చూచి కాకులను తోలివేసి అది తినసాగే. ఇంతలో మరి ఒక కుక్క చూచే ఈ కుక్కలన్నీ వచ్చే ఆ పులి విస్తరాకు మీద పడి ఒకదాన్నొకటి కరచే. పులి విస్తరాకులో ఉన్న మెతుకులన్నీ నేలలో కలిసే. కాకులకు మెతుకు దక్కకపోయే, కాట్ల కుక్కలకు ఒక మెతుకు దక్కకపోయే. కాబట్టి కాకుల వలె కలిసిమెలిసి ఉండుట లాభం, కాట్ల కుక్కల వలె కలహించుట నష్టం అని కుక్కల గురించి కలహం మీదే మాట్లాడతా. బజారుకు వస్తే వేరే కుక్క ఊరుకోదు, ఎక్కడనో చూడు కుక్కల యూనిటీ కనపడదు, కానీ నిందా ప్రచారం చేసే దగ్గర మాత్రం ఎక్కడ ఏం ఐక్యత కనపడుద్ది. ఈ జాతి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. మనం అందులో చేరకూడదు. ఒకవేళ దరిద్రం వచ్చిందో కూడా సాగుకొట్టాలి. అసూయ, కుళ్ళుబోతాను, పోరాడాల. ఆ తత్వం నీలో ఉందనుకో, పదే 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 వాడు అయ్యే తీసుకొచ్చి నువ్వు బలహీనపడేటట్టు చేస్తాడు. దేవుడు కూడా అనుమతిస్తాడు. కుళ్ళుబోతోడికి దేవుడిచ్చే శిక్ష ఏంటో తెలుసా? వాడు ఎవరిని చూసి ఏడుస్తున్నారో వాళ్ళందరూ పైకి వెళ్తూ ఉంటారు. అందరిని చూసి ఏడిసేవాడు వీడు మాత్రం అదో పాతాళని దిగిపోతూ ఉంటాడు. ఇదే వాడికి దేవుడిచ్చే శిక్ష. నీ బతుకంతా ఏడుతానే ఉండరు వాళ్ళని చూశాని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోసేపుని చూసి ఏడిసి 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 ఏదో చేయాలనుకున్నారు. ఏదో చేయాలంటే ఏదో అయిపోయాడు పోయి. చివరికి అసూయ పనులందరూ పోయి కాలు మొక్కాల్సి వచ్చే. చివరికి ఆ యోసేపు అందరికీ కూడబెట్టాల్సి వచ్చే. చంపేశాం, ఏదో చేసేసాం, అమ్మేశాం అనుకున్నారు, ఏదో అనుకున్నారు, అన్నీ అనుకున్నారు. అన్నీ అనుకుని ఏదో అయిపోయాం, మనం బాగున్నాం, ఆడు పోయాడు అనుకుంటే పోయినోడే చివరికి దిక్కయ్యాడు. బానిసగా అమ్ముకున్నోడే అమ్మబడి 20 తులాల వెండి లాభం ఇచ్చాడు. అమ్మబడిన స్థలంలో గొప్ప అధికారి అయి అందరికీ అన్నదాత అయ్యాడు. అసూయ పరుల అసూయ అలానే ఉంది. అసూయకు గురైన వాడేమో అందల మీద కూర్చొని అందరికీ దిక్కయ్యేటట్టు దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దానికి స్థానం ఇవ్వకూడదు. కుళ్ళుబోతున్న అసూయకి చంపేయాల, ఆ తత్వాన్ని చంపేయాల. నీలో ఆ వీక్నెస్ ఉంటే అయ్యే నీ ముందుకు వచ్చేటట్టు వాడు వ్యూహం. ఓకే, నువ్వు శ్రమ దినమున కృంగితే చేతగాని వాడవగుదు అని మొదలుపెట్టి ఏం చెప్తున్నావు నువ్వు అంటే, ఏవేవి నీ ముందుకు వస్తే నువ్వు కృంగిపోతావో వాటిని నీ దగ్గర తెస్తాడన్న పాయింట్ దగ్గర నుంచి వచ్చి అన్ని వీక్నెస్లు. ఇక ఆఖరికి చివరి మాట చెప్తా వినండి. ఇక ఫినిషింగ్ టచ్ అన్నమాట. సమయం ఎంత సింపుల్గా, ఈ ఒక్క పూట పట్టించుకోవద్దు. లేదంటే ఈసారి వారం చెప్తా. మరి మీకు ఏదైనా కాళ్ళు చేతులు లాగుతుంటే ఈసారి వారం చెప్తా. మరి పాపం లైవ్లో ఉన్నవాళ్ళు అట్లనే కూర్చున్నట్టున్నారు బొమ్మల్లాగా. దేవునికి మహిమ కలుగునుగా. మంచిగా ఉన్నారా మీరు? ఒకసారి చేతులు పండ్రి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పర్లేదు మంచిగానే కనిపిస్తున్నారులే. ఆఖరి మాట సేవ చేసే వారికి సైతం చెప్తున్నా, సేవకుడి వీక్నెస్ ఏంది? విశ్వాసులే. సేవకుడి వీక్నెస్ ఏంది? విశ్వాసులే. నేను 300 మంది సంఘం ఉన్న పరిస్థితుల్లో టైంలో ఫోన్ చాలా అందుబాటులో ఉన్న, అందరికీ అందుబాటులో ఉన్నా. ఎవరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు, మాట్లాడవచ్చు మంచిగా. ఆ దశలో నా పని ఎట్లయిందంటే, విశ్వాసులు నాకు ఫోన్ చేస్తే నేను ఖచ్చితంగా వాళ్ళ ఇబ్బందులను నేను
గుర్తించి పరామర్శించి ప్రార్థించి వాళ్ళ బాగోగులు మంచి చెడ్డలు అన్నీ చూస్తూ ఉంటా కదా. ఖాళీ దొరికితే నేనేం చేసేవాడిని తెలుసా? ఏకాంతానికి వెళ్ళి దేవుని దగ్గర కూర్చొని దేవునితో మాట్లాడుకుంటూ ఉండేవాడిని. నేను దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో మాట్లాడకుండా, నేను ఆ పని చేయకుండా దేవునికి దూరం కావాలంటే నా వీక్నెస్ విశ్వాసులే. నా వీక్నెసే కాదు, ప్రతి సేవకుడి వీక్నెస్ విశ్వాసులే. దేవునికి మహిమ. గట్టిగా చెప్పండి, అవునా కాదా? ప్రతి దైవజనుడి వీక్నెస్ విశ్వాసులే. ఇక నాకు ఎట్లా అయిపోయిందంటే, ఆ 300 మంది సంఘానికే ఈ చెవులో హీట్ వస్తుంది. ఎందుకు తెలుసా? వ్యక్తిగతంగా చిక్కితే వాయింపుడే, తర్వాత అక్కడక్కడికి నన్ను పిలిచి వాయింపుడే. ఈ రెండు మిస్ అయ్యాను అనుకుంటే ఫోన్లో వాయింపుడే, గ్యాప్లే. సడన్గా ఒకళ్ళు ఫోన్ చేస్తారు, అన్నయ్య వందనాలు అన్నయ్య, అమ్మ వందనాలమ్మా, అర్జెంటుగా ఫలానా ఆసుపత్రికి వచ్చేసాను. దేనికమ్మా? నీకు ఏం చెబుతాలే నేను. ఇక మా ఆయన కండిషన్ బాగలేదు, మా ఆయనకి అది రావట్లేదు, ఇది రావట్లేదు, మా ఆయన అట్టున్నాడు ఎట్టున్నాడు. ఇప్పుడు నేను వచ్చి ఏం చేయాలి? అమ్మ దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తాను. కాదన్నయ్య, అమ్మ నువ్వు రావాలా, నువ్వు చేయబడి. ఆయనకేదో ఇక సుఖప్రసవం అయినట్టు. అరే నీ ప్రార్థన చేస్తా, దేవుని సన్నిధికి వెళ్తున్నామా, ఏకాంతం ప్రార్థనకి వెళ్తున్నా, బలి కాదు నువ్వు రావాలా, భలే పని అంటే నేను అన్నీ పక్కన పెట్టి సరే అని పోతే, అక్కడ పోతే అక్కడ ఒకటితో అయిపోద్దా? అక్కడ ఇంకా మన పేషెంట్ 5-6 కనపడతారు. అన్నయ్య వందనాలన్నయ్య, దేవుడు పంపించినట్టు వచ్చా, దేవుని స్తోత్రం హల్లెలూయా అని ఇక మొదలుపెట్టి ఈ 5 బెడ్ల దగ్గర తిరిగి ప్రార్థన చేస్తే ఇక మిగిలిన 15 బెడ్లు ఊరుకుంటారా? ఫీజు ఇచ్చేదా ఏమన్నా? మన దగ్గర కూడా వచ్చి వాడే యేసుప్రభుకి ఏదో ఒకటి చూస్తాడని, ఇదిగో అండాయ్ రాండి. నేను ఏమనుకున్నా, ఈ మొదటి మనిషిని నన్ను దేవుని దగ్గరికి పోనిస్తే శుభ్రంగా అక్కడ శక్తి పొందుకొని ప్రార్థన చేద్దు, నా మనిషి లేచును. అరే నన్ను పోయి చేయాల్సిన పని చేయనీయకుండా ఇటు పిలిస్తేనేమో వస్తే ఒక వ్యక్తితో అయిపోయానా, ఇక అంతా హాస్పిటల్ పరిచర్య అయిపోయింది. ఇక అదే పరిస్థితి. ఈ ఫోన్కి అందుబాటు, ఎందుకంటే అవసరం ఉన్నా లేకపోయినా నేను దేవుని దగ్గరికి వెళితే వాడికి డేంజర్. మరి ఒక సేవకుడు వెళ్ళి దేవునితో కలుసుకున్నాడు అనుకో, వాడు దేవుని యొద్ద నుండి శక్తి పొందుతాడు. శక్తి పొందుకొని ప్రజల్లోకి వచ్చాడంటే వాడు ఇంకా అనేక మందిని ప్రభావితం చేస్తాడు. వాడి కోటలకి ఎసరు పడిద్ది, సాతాను కోటలకి. అందుకని వీడు డేంజర్, ఈమె డేంజర్ అనుకుంటే వీళ్ళని వేరే వాటిల్లో బిజీ చేసి దేవుణ్ణి కలుసుకోకుండా జడగొడతాడు వాడు. సంతోషంగా స్తోత్రం చెబుతారా? ఎందుకు సంతోషం? ఈ సంగతులు దేవుడు చెప్తున్నందుకు కవర్ చేశాలే. దేవునికి మహిమ. విచిత్రమైన ఫోన్లు. కొంతమంది అన్నలైతే, కొంతమంది అన్నలు, కొంతమంది అక్కలు, వాళ్ళ ప్రేమ ఎంత ప్రేమ అంటే 2 కార్డులు అంత ప్రేమ నా మీద. 2 కార్డులు అంటే అర్థం కాలేదా? అప్పుడు బ్యాలెన్సు ఒక కార్డు వేసుకుంటారు కదా. నా దగ్గర రిలయన్స్ ఫోన్ ఉండేది, అది సెకండ్ హ్యాండ్ ఫోన్. ఒక ఆయన ప్రేమతో గిఫ్ట్ ఇచ్చాడు నాకు. అది కాసేపు చెవులో పెట్టుకొని మాట్లాడితే అచ్చట ఆవిరి కొడుతుంటుంది చెవులోకి. ఒక కార్డు అయిపోయిన దాకా ఈ చెవులో పెట్టి మాట్లాడతా, చెవు లోపలికి ఒత్తితేగా వినపడదు అది. దేవునికి స్తోత్రం. ఆ రేడియేషన్ వచ్చి ఆ చెవులోకి వెళ్ళి గోబ గుయ్యి అంటుంటుంది. అక్క వగ దిగిద్దా, అన్న వగ దిగుతాడా? చెప్పిందే చెప్పి, అడు తిప్పి చెప్పి, ఇటు తిప్పి చెప్పి, అట్ట చెప్పి ఇట్ట చెప్పి నేను
ఒకవేళ కొంత ఎంత నేను వాళ్ళని తప్పు పట్టడం ప్రేమ, నాతో మాట్లాడాలన్న ఆశ, నా విషయంలో వాళ్ళకున్న శ్రద్ధ. కానీ ఇక్కడ వీడు ఏమైపోతున్నాడు అనవసరం, నేను తట్టుకోలేకపోతున్నాను, అర్థం చేసుకోలేకపోయాను. అట్లా ఫోన్ అయితే ఫోన్, తమ్ముడు, కొంతమంది అన్నలు, కొంతమంది అక్కలు, చెల్లెళ్ళు, అన్న దొరికే అన్న ఫోన్లో అన్న బీప్ సౌండ్ వస్తుంది, అన్న సౌండ్ వస్తుంది, ఇంకొక కార్డు వేస్తాను అన్న, ఒక్క నిమిషం ఆగాను, నేను మళ్ళీ చేస్తాను. పెట్టేసి మళ్ళీ కార్డు వేసి మళ్ళీ మొదలుపెట్టి అన్నయ్య తట్టడే అని మొదలుపెట్టి, ఇక ఈ చెవులో సెగ, ఈ రెండు చెవుల్లో సెగ వచ్చి పొగ ఒకటే తక్కువ, పొగ పాపం పొగ ఎదురున్న మావిడికి వస్తుంటుంది ఆవేశంతో, ఏమన్నా అయిద్ది మీకని. సేవమ్మాయి, బిడ్డలమ్మాయి, ఆత్మలు, వాళ్ళ ఆవేదన, ఏం ఆత్మలయా. సమస్య ఉంటే 2 ముక్కలు చెప్పాలా, అవసరమైతే ప్రార్థన చేయించుకోవాలా, ఏదన్నా కాస్త ఏదైనా ఎంకరేజ్ చేయాలనిపిస్తే ఫోన్ చేసి 2 ముక్కలు ప్రోత్సహించాలి, వదిలేయాలా. ఈ చెవి వేడెక్కిందాక మాట్లాడుతుంటవి, నీ ఫీలింగ్లన్నీ చూసి మేము గొల్లవుతున్నాను పాపం వాళ్ళు. అందరూ గందరగోళమే. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు నేను ఏం చేసిన, రకరకాల కేసులు అన్నమాట. ఒకసారి ఒక సోదరి ఫోన్ చేసింది, మధ్యరాత్రి ఈ బాధ తట్టుకోలేక మన్నయ్య దగ్గర పెట్టా ఫోన్. మధ్యరాత్రి ఫోన్ చేసి అర్జెంటుగా శాలేమన్నని రమ్మన్నాడు. మన్నయ్యని శాలేమనే అనుకున్నాడు. అనుకొని, శాలేమన్న ఎంత డబ్బులు ఖర్చున్న పర్లేదు, అర్జెంటుగా నువ్వు రా. ఎక్కడికి? దగ్గరగా వాళ్ళు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కారు పెట్టుకుండా నేను కారుకు డబ్బులు ఇస్తాను. ఎందుకమ్మా? రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తా మా ఆయన అంట. ఎవరికి? నాకు. నేను ఎవరిని? నేనేమన్నా పోలీసుడినా? అంటే ఎక్కడో గడిదినే చేష్టాలు చేస్తున్నాడు, ఏ ఇంట్లోకి దూరాడు, చూసింది, ఇక ఫోన్ చేసి కారు వేసుకొని రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తాను ఆ ఇంట్లో ఉన్నాడు. నేనేమన్నా పోలీసుడినా, లేకపోతే ఏమన్నా ఇంక వేరే జాబా, లేకపోతే ఇలాంటి కేసులు ఏమన్నా డీల్ చేస్తున్నావా? అది ఏ జామున మధ్యరాత్రి. చూడండి, ఒక పొరపాటున ఆ ఫోన్ నేనే అందుకొని పోయాను అనుకో, వాడేమంటాడు? అసలు ఈ జామున నన్ను పట్టుకోవటానికి ఈవితో కలిసి నువ్వు వచ్చావంటే, అసలు ఈవితో నువ్వెందుకు వచ్చావరా అంటే నేనేం చెప్పాలా? ఈ నన్ను దండించే పనులు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హలో, ఎన్ని దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. విచిత్రం ఉన్నాయి చెబితే ఇప్పుడు వాళ్ళు అల్లాడిపోతారు. చెప్పలే, చాలా విషయాలు దాచిపెట్టుకున్నా, ఏం చేస్తావు బాధలు. వెతుకుదాం రమ్మంటారు కొంతమంది వచ్చి. ఆ దరిద్రుడు ఏడున్నాడు, వెతుకుదాం రానియా రానియా, నువ్వేనానియా, నాకు ఇంకెవరున్నా రానియా. వాడు ఎక్కడ ఏ గడ్డి తింటున్నాడు, నేను ఇవన్నీ చూసి అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. మొత్తానికి ఏదో స్కెచ్ జరుగుతుంది నాకు. నన్ను ఖాళీగా ఉండనియకుండా మనుషులు ఇట్లలాగి దేవునితో నేను కలుసుకునే సమయాన్ని అంతా పాడు చేసి, నేను దేవునితో కలుసుకొని ఆయనలో నేను ఐక్యం చెందడానికి, ఆయన కృప పొందడానికి, ఆయన ప్రభావం పొందుకోవడానికి అవసరమైన ఆ ఫీల్ ఏదైతే ఉందో, ఆ ఉత్తేజం లేకపోతే ఆ ఉత్సాహం ఏదైతే ఉందో, దాన్ని మొత్తాన్ని దెబ్బ కొట్టడానికి వీడిలు మొత్తాన్ని అన్ని వైపుల నుంచి రేపుతున్నాడు. వాళ్ళు అలా రేపబడుతున్నారన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు తెలియకుండా దుష్ప్రేరణకు లోనై ఒక సేవకుడిని ఎఫెక్ట్ చేస్తున్నారన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఒక సేవకుని టైం ఎంత విలువైంది.
ఏ కొంచెం అవకాశం దొరికినా అతను వెళ్ళి దేవునితో కనెక్షన్ ఏర్పాటు చేసుకుంటే, కనెక్ట్ అయితే ఎంత ప్రభావంతో సమాజం మీదకి రాగలుగుతాడు. అది జరగకుండా చేయాలంటే ఈ బలహీన విశ్వాసుల్ని రేపి వాళ్ళ ద్వారా పదే పదే అదని టైం వేస్ట్ కార్యక్రమాలను ఏర్పాటు చేసి అని మా ఇంట్లో కార్యక్రమం పెట్టుకున్నాను. నువ్వు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉండాలా. నేను ఉండకపోతే ఏం మునిగిద్ది? పెళ్లి చేసుకునేవాడు ఏమన్నా మానుకుంటాడా? లేకపోతే ఇంకో కార్యక్రమం ఏదన్నా వేరే కార్యక్రమాలు ఉంటే ఏమన్నా నా కోసం ఆగుతారా? ఏ కార్యక్రమాలు ఆగవు కదా. నువ్వు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉండాలి. లేక నాకు ఇంకేం పని లేదా? నా మీద పోల్చుకొని చెప్తున్నాను, నేను అనుభవించి చెప్తున్నాను. దైవజనురాలా ఎక్కడో ఎవరు వింటున్నారో నాకు తెలియదు, జాగ్రత్త. అలా మనం అందుబాటులో ఉండకపోతే విశ్వాసులు బలహీనపడి మళ్ళీ లోకస్తులు అయిపోతారేమో, వీక్ అయిపోతారేమో. ఎట్లా మనం వాళ్ళతో అనుబంధం కలిగి ఉండాలి కదా వాళ్ళని మనం. హలో, ఒక్క మాట. ఫస్ట్ విశ్వాసుల్ని దేవుడు మనకే కనెక్ట్ చేస్తాడు. అయిపోయింది, ఫినిషింగ్ టచ్. ఫస్ట్ దేవుడు విశ్వాసుల్ని సేవకురాలకి కనెక్ట్ చేస్తాడు. ఎందుకో తెలుసా? మనకు కనెక్ట్ చేయబడినటువంటి వ్యక్తుల్ని తనకు కనెక్ట్ చేయాలని, ఆయనకు లింక్ చేయాలని. కొంతమందికి ఈ విషయంలో గ్రహింపు లేక విశ్వాసులందరినీ వారికే కనెక్ట్ చేసుకొని ఈ అన్ని కనెక్షన్ల నుంచి ఫోర్స్ తగులుతుంటే ఏనుగులాగా ఉన్నోళ్ళు పీనుగులాగా అయిపోతున్నారు ఆత్మీయ జీవితంలో. మనం తట్టుకోలేం. మొదటి విశ్వాస దగ్గర నుండి చివరి విశ్వాస వరకు మొత్తాన్ని దేవునికి ఐక్యపరచాలి. నేను అందినంత వరకు నన్ను అడిగారు అనుకో, నేను అందను. అప్పుడేమవుతారు వాళ్ళు? అందుకే ఒకరోజు ఆదివారం కూటంలో మొత్తం చెప్పా. ఇప్పుడు మీరు నన్ను ఇదే తంతులో కానీ ఇలానే ఇంకొక 2-3 నెలలు వాడారనుకో, నేను 3 ప్రదేశాల్లో ఉండే అవకాశం ఉంది. ఒకటి రాజమండ్రి కానీ, లేదా వైజాగ్ కానీ, లేదా హైదరాబాద్ ఎర్రగడ్డ కానీ అని చెప్పా. మీరు నవ్వినట్టే నవ్వారు అందరూ. మీరు నవ్వుతున్నారు, నేను చాలా బాధగా చెప్తున్నాను అని ఈ విషయాలన్నీ ఓపెన్ చేశా. అప్పుడు అర్థమైంది. ఆ రోజు వాళ్ళందరి ముందు చెప్పా, ఇప్పుడు నేను ఈ ఫోన్కి అందుబాటులోకి రాను. నువ్వు రాకపో. నేను నీకు అందలేదని నువ్వు చర్చి ఎగ్గొడితే నువ్వు నా భక్తురాలివే కానీ ఏసే భక్తురాలివి కాదు. నేను అందలేదని నువ్వు చర్చి ఎగ్గొడితే నువ్వు నా భక్తుడివే కానీ ఏసే భక్తుడు కాదు. నా భక్తులు నాకొద్దు, నాకు ఏసే భక్తులు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పో, ఉంటే ఉండు, పోతే పో, నాకు అనవసరం అని. అప్పుడు వాళ్ళందరి ముందు ఫోన్ బ్యాన్. నేనేం నేర్పుతున్నా? ఆపద వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఎవరెవరికో మనం ఆ బాధతో ఉన్నప్పుడు చేస్తాం, మంచిదే, అది వేరే సంగతి. అసలు ఫస్ట్ ఒక దైవజనుడు అందినా అందకపోయినా యేసయ్య నీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు. ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు. నువ్వు వచ్చి మోకాళ్ళు ఉంటే, నోర్మయ్య నువ్వు వచ్చావు వెర్రి ముఖం వేసుకొని, చూశారు కదా అమ్మ పెద్ద వాడిని పిలిచి రాయడున్నాడు అని చెప్పాడు ఎప్పుడన్నా? ఎవడాడు? శాలేం రాజా వాడిని పట్టరాబో, పెద్ద వచ్చావే తగుందామా అనుకుంటా, నువ్వు నీ ఫేసు వాడిని తీసురా అని ఎప్పుడని చెప్పాడా? నువ్వు ఎప్పుడు వెళ్ళి మోకాళ్ళు నీ నానా అంటే ఏమి నా కుమారి అంటాడు ఆయన. నానా అంటే ఏమి నా కుమారుడు అంటాడు. మనం ఆయనతో లింక్ అవ్వాలి. సేవకురాల దైవజనులు మనం ఆయనతో వాళ్ళని ఐక్యపరచాలి. మనం ఉన్నా పోయినా మన ఆత్మీయ బిడ్డలకు అది క్షేమం. ఎందుకు అంత బలవంతంగా కొట్టడం ఎందుకు? అవసరం లేదు కాదా? సరికా? నేను మరి ఎవరితో? ఆయనతో. కాబట్టి ఏ విషయాల్లో పదే పదే నువ్వు బలహీనపడే అవకాశం ఉందో అవే నీకు పదే వచ్చేటట్టు శత్రువు చేస్తాడు. కృంగుబాటుకు నువ్వు చిక్కితే కృంగిపోయే పరిస్థితులే పదే రప్పిస్తాడు. దీని అంతటికి పరిష్కారం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినాను, కృంగుబాటైనా కోపమైనా ఈ
ఐహిక విచారాల్లో దేహవాంఛల విషయమైన, ప్రేమ కోరైనా, దేని విషయంలోనైనా సరే వీటన్నిటినీ మించినది ప్రభు. ఆయనతో సత్సంబంధాన్ని ఏర్పరచుకొని ఆయన వైపు నిదానించి చూస్తూ ఆయన మీద మనం లక్ష్యం ఉంచితే ఇక ఏది మనల్ని ప్రభావితం చేయలేదు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, కృంగుబాటే వచ్చింది. కృంగుబాటు వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఎటు చూడాలి? సమస్యకి వెళ్ళి చూసి కృంగిపోవటం మొదలు పెట్టామనుకో, పేతురు గాలిని చూచి భయపడినందున మునిగిపోసాగనన్న వచనం నెరవేరింది. పేతురు యేసు వైపు చూసినప్పుడు ఏం జరిగింది? గాలి వైపు చూసినప్పుడు ఇంకా పెరిగింది. గాలి వైపు చూసే కొద్దీ ఇంకెక్కువ అయిపోయింది. ఎందుకంటే అదే వాడికి కావాలి. నువ్వు అటే చూడాలి. నువ్వు దేవుని వైపు చూడకూడదు, అటు చూడాలి. నువ్వు అటు దేవుని వైపు నుంచి నీ దృష్టి మళ్ళించి అటు చూసావంటే అది ఎక్కువ అవుతూ ఉంటుంది. నువ్వు దాని వైపు నుంచి దృష్టి మళ్ళించి యేసు వైపు చూడాలి. ఇదే మాట అన్ని సందర్భాలకు వర్తిస్తుంది. నీ దృష్టి మరల్చకుండా జాగ్రత్త పడాలి యేసు వైపు. దైవజనుడు కూడా, నువ్వు సంఘంకి వెళ్ళి చూస్తున్నావు. ఈరోజు పాల్ యాంగిచో అనేటువంటి దైవజనుడు మరి నిద్రించి ఇంకా సమాధి కార్యక్రమం కూడా జరగలేదు. 18వ తారీఖు ఆయన సమాధి కార్యక్రమం. పాల్ యాంగిచో అనే దైవజనుడు, చాలాసార్లు నేను ఆయన గురించి చెప్పాను. దైవజనులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 50 మంది ప్రజలు ఉన్నప్పుడు 3000 మంది బట్టే మందిరం కట్టాడంట ఆయన విశ్వాసంతో. ఆయన 50 మంది సంఘం, 3000 మంది ప్రజలు బట్టే మందిరం. ఉండే ఇల్లు కూడా అమ్మి కట్టాడంట. విశ్వాసంతో నేను పని చేయాలా, విశ్వాసంతో ముందు అడుగేస్తే అప్పుడు దేవుడు దాన్ని నెరవేరుస్తాడని. చూడండి, ఆ దైవజనుడు మొదటి రోజు ఆ మందిరంలో ఆరాధన ప్రారంభమైంది. 3000 మంది మందిరంలో 50 మంది కూర్చుంటే ఎట్టుంటుంది? ఆ 3000 మంది పట్టే మందిరంలో ఊడిసేవాళ్ళు 50 మంది ఉంటారు. మాట వరుస చెబుతున్నాను. మరి ఆ కొద్ది మందిని పెట్టుకుని అంత పెద్ద మందిని ఎట్లా? ఆయన బుక్లో చదివాను నేను. ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం మధ్యలో ఉన్న 6 రోజులు బజార్లో అమ్మడి తిరిగేవాడంట. అందరికీ సువార్త చెప్పుకుంటా, అందరికీ దేవుని గురించి పరిచయం చేసుకుంటా మాట్లాడుతూ ఉంటే విన్న వాళ్ళందరూ అనేవాళ్ళట, మీ చర్చి అడ్రస్సు నాకు తెలుసు, సండే ఖచ్చితంగా వస్తాను నేను అనేవాళ్ళంట. ఆదివారం రాగా నా 50 మంది కూర్చునేవాళ్ళు. ఒక్కడ కూడా కలిసేవాడు కాదు. అట్లా కొన్ని నెలలు తిప్పలు పడ్డాడు, విసుగు చెందాడు, వచ్చి మోకాళ్ళు లేసాడంట. రాత్రంతా శ్రమపడ్డా, రాలేదు ప్రభు చేయమన్నట్టుగా ఉంది నా పని. ఏందయ్యా ప్రకటిస్తున్నాను, నువ్వు వస్తామంటున్నారు, ఎవరు రావట్లేదు అంటే దేవుడు తన మెల్లనైన స్వరంతో ఆయనతో మాట్లాడాడంట. ఇంకా తిరుగు, ట్రై చేయి, ఇంకెంతకాలం తిరుగుతావు, తిరుగు, తీసుకురా, ఎంతమందిని సమకూరుస్తావు. అదేంది ప్రభా, నన్ను అడుగు, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు ఇచ్చువాడను నేను. నువ్వు వెళ్ళి ఒక మనిషిని ప్రభావితం చేయగలవా? ఒక ఆత్మని కదిలించగలవా? ఒక ఆత్మని ఒప్పించగలవా? ఏం చేత ఇది నీకు? నా పని. నీవు నన్ను అడుగు, మోకాళ్ళు నీ కనిపెట్టు, ప్రార్థన చేయి, నాతో ఉండో. తీగ చేయాల్సింది ఒక్కటే. కాయలు తీగ ఎంత బలవంతంగా కాయటానికి ట్రై చేసినా కాదు. తీగ ద్రాక్షవల్లిలో కాండముతో అనుబంధాన్ని ఏర్పరచుకొని ఉంటే చాలిక. తీగకు కాయలు వాటంతట అవే వస్తాయి. కాయలు రావడానికి అవసరమైన శక్తి అంతా కాండము నుండి తీగలోకి వస్తుంది. నీవు ఆత్మలను సాధించడానికి, సంపాదించడానికి, గెలవటానికి, నిలవటానికి కావాల్సిన శక్తి నా దగ్గర ఉంది నాన్న. నువ్వు నన్ను పక్కన పెట్టి మనుషులతో తిరుగుతున్నావు, ఏం గెలిచావు? కూర్చో, నా ముందు కూర్చొని ప్రార్థన చేయి. నేను నీకు ఇచ్చే కృపను బట్టి ప్రకటించడం మొదలుపెట్టు. వినేవాడి హృదయంలో నేను కార్యం చేస్తాను. అలా మొదలుపెట్టి అలాగా విశ్వాసంతో కనిపెట్టి ప్రార్థన చేసి లక్షలాది ఆత్మలను సాధించిన
ప్రార్థనా యోధుడు అదుగు పాలాంగిచ్చో అనే దైవజనుడు. ఆయన చర్చ్, అదే చర్చ్ అనలేము కానీ ఒక స్టేడియం అన్నట్టుంది. ఎట్లా సాధించాడు? ఆయన పాదాల దగ్గర. అరే, దేవునితో సంబంధం ఏర్పరచుకోకుండా మనుషులతో గడపకపోతే దూరం అవుతారే, మనుషులకు సమయం అయిపోతే ఏమైనా అయిద్దేమో, అట్లేమో ఇట్లేమో. గడుపు, మనుషులతో గడిపేటప్పుడు తప్పకుండా గడుపు. నేనే చెప్తాను, విశ్వాసులతో కూడా సేవకుడు గడపాలని. కానీ ఎక్కువ దేవునితో గడపాలి. దేవుని నుండి నిన్ను దూరం చేయడానికి అన్నీ చుట్టుముట్టి నువ్వు అన్ని బాధ్యతలు నెరవేర్చాల్సి వచ్చినట్టుగా నీకు ఒత్తిడి కల్పించి ద్రాక్షవల్లి నుండి తీగను వేరు చేయటానికి శత్రువు విఫలయత్నం చేస్తాడు. అందుకే చాలా తీగలు కాయలు లేకుండా ఉన్నాయి. ఎందుకు తెలుసా? కాండంతో సంబంధాన్ని తెగతెంపులు చేసుకున్నాయి. అందుకే ఎండిపోయి ఉన్న కాయలు ఉన్న ఫలాలు కూడా రాలిపోయే ప్రమాదంలోకి వచ్చినాయి. అర్జెంటుగా ఏం చేయాలి? ముందు కాండముతో తీగ సంబంధాన్ని ఏర్పరచుకోవాలా. అప్పుడు శక్తి ప్రారంభమవుతుంది తీగలోకి. దేవునికి మహిమ చెప్దామా? గట్టిగా స్తోత్రం చెప్దామా? అయిపోయింది, ఇంకా నేను చెప్పను. ముగింపు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎటు చూడాలి? హెబ్రీ పత్రికలో చెప్పాడు చాలా స్పష్టంగా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా ఆయన వైపు చూచుచు దృష్టి మళ్ళనీయొద్దు. ఎటు మళ్ళిందా నీ దృష్టి? అయ్యే ఎక్కువ వస్తుంటాయి నీకు. ఎటు తిప్పావో అయ్యే ఎక్కువ వస్తుంటాయి. ధనాపేక్షకు తిరిగావంటే వాటికి సంబంధించిన నీ ముందుకు వస్తాయి. ఏం లేదండి, ఇప్పుడు యూట్యూబ్ మనకు మంచి మోడల్ ఇస్తుంది. అది ఈ విషయంలో నువ్వు కామెడీ అని కొట్టు, నీకు డజన్ల కొద్దీ కామెడీ సన్నివేశాలన్నీ వస్తుంటాయి అందులో. సెంటిమెంట్ అని కొట్టు, ఒకటి కొట్టు, నువ్వు డజన్ల కొద్దీ వద్దన్న అయ్యే వస్తుంటాయి. ఫైటింగ్ అని కొట్టు, ఒకటి కొట్టు, ఇక డజన్ల కొద్ది అన్నీ కింద వరుసగా అయ్యే వస్తుంటాయి. నువ్వు ఏది టైప్ చేసి ఒక్క మాట అట్లా అందిస్తే చాలు, మొత్తం అయ్యే. అంటే ఇదిగో ఈ ఒక్కటేంటి, ఇది కూడా చూడు, ఇదిగో సిస్టర్ ఇది కూడా చూడు, ఇదిగో బ్రదర్ ఇది కూడా చూడు. వాళ్ళే న్యూస్ వాళ్ళు చెబుతుంటారు, చూస్తూనే ఉండండి టీవీ 9 అని. మనకి పనిలో చూస్తూనే ఉండండి అండి. ఇక చూస్తూనే ఉంటే పోయేటప్పుడు కూడా ఇక చూస్తూనే అట్లాగా. కాబట్టి నువ్వు ఏదైతే చూడని ఇష్టపడతావో అయ్యే కుప్పలు తెప్పలుగా నీ ముందుకు రప్పిస్తాడు వాడు. అర్థమైందా? అర్థం కాకపోతే చేయగలిగింది ఏం లేదు, మోకాళ్ళు వేయండి. అర్థం అయితే మాత్రం ధన్యులే, జాగ్రత్త పడతారు, అన్ని విషయాల్లో సరి చేయబడతారు, యేసు వైపు దృష్టి నిలుపుతారు, గొప్ప విజయాన్ని సాధించగలుగుతారు. దైవజనుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడని ఒక వేదన ఉన్న ఆయన సాధించినటువంటి పరిచర్య విజయం చాలా మాదిరికరంగా ఉంది. నాకు కూడా ఎంతో ప్రేరణ ఇచ్చినటువంటి దైవజనుడు ఆయన. ఆత్మల విషయంలో ప్రతి దైవజనుడిని గుర్తిస్తాను, వాళ్ళ ప్రయాసాన్ని, వాళ్ళు ఎట్లా ప్రయాణం చేస్తున్నారు, ప్రయాణ పద్ధతులు గమనిస్తాను. ఈవేళ దేవుని సన్నిధిలో ఆయన మాటలు విన్న నీవు, నేను, మనం అందరం కూడా ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎట్లా ఉన్నా మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన ప్రయాణం ఎట్లా నడుస్తుంది, ఎటు చూస్తున్నావు? అయ్యే ఎక్కువ అవుతుంటాయి. తావివద్దు. బలహీన పడితే చేతగాని వాడవు, చేతగాని దానివి అవుతావు. ఒక కృంగుబాటులోనే కాదు, శరీర వాంఛలోనే కాదు, ధనాపేక్షలోనే కాదు, అసూయలోనే కాదు, కోపంలోనే కాదు, మనుషుల దయా విషయంలోనే కాదు, ఎక్కడ వీక్ అవుతావో పద్దాకలు అయ్యే పరిస్థితులు వస్తాయి. వాడు కల్పిస్తాడు. తావివద్దు, దేవుని వైపు చూడు, దేవునితో సంబంధం ఏర్పరచుకో. ఎప్పుడు చెప్పినా శాలేమన్న మాట ఇదే, దేవుని హత్తుకో, దృష్టి మరలనీయొద్దు, ఆయన్ని అడుగు, దేవా
శ్రమలకు భయపడితే వాటిని ఎక్కువ చేస్తాడు వాడు. వాటిని ఎదిరించు. ఒక శ్రమకు కృంగిపోతే మళ్ళీ ఇంకో శ్రమ వచ్చేటట్టు చేస్తాడు, దానికి కృంగిపోతే ఇంకోటి వచ్చేటట్టు చేస్తాడు, చివరికి నీకు విరక్తి పుట్టేంతగా రప్పిస్తాడు వాడు. లెక్క చేయొద్దు. ఎదిరించు, పరిస్థితులను ఎదిరించు, శ్రమలను ఎదిరించు, తిరగబడు. ప్రభువా, ఈరోజు నాతో నువ్వు మాట్లాడావు, నిజమే, ఇవన్నీ నేను గుర్తించాను ప్రభువా. ఒక శ్రమకు కృంగిపోతే ఇంకొకటి లేవకుండా, సాలె పురుగు గూడులో చిక్కిన పురుగు మీద ఇంకా లేవకుండా, కదలకుండా, ఇంకా అనేక రీతుల ఆ జిగురుని విసర్జించి, ఆ జిగురుని వదిలి పురుగును చుట్టేసినట్టుగా శత్రువు రకరకాలుగా నన్ను శోధించి ఇంకా కృంగదీసి పూర్తిగా బలహీనపరుస్తున్నా. ఈరోజు స్ట్రైట్గా నీవు నాతో మాట్లాడావు, నాకు విషయం అర్థమైంది, నన్ను క్షమించమని అడుగుతున్నాను. ఇక ఎంత శ్రమైనా, ఎంత సమస్య అయినా, ఎంత బాధ అయినా నాకు నువ్వు ఉన్నావు. నేను ఇక కృంగిపోను ప్రభువా, నేను కృంగిపోను. నువ్వు ఉన్నావు. నువ్వు లేకపోతే కదా నేను అలాగా. నీకు వందనాలు. నేను కృంగిపోను. నేను ఎదురు తిరుగుతాను శ్రమలకి, నేను ఎదురు తిరుగుతాను శోధనలకి. నేను ధైర్యంగా నిలబడతాను నీ వైపు చూస్తూ. నాకు సహాయం చేయి, నాకు నిగ్రహాన్ని, నాకు ఆత్మబలాన్ని, నాకు అభిషేకాన్ని, నీ నడిపింపును ప్రసాదించు. నీ వైపు నా దృష్టి నిలుపుచుండగా నీ వైపే నేను స్థిరంగా చూచుటకు సహాయం వచ్చి మమ్మల్ని అందరినీ ఇలాగూ సంధించినందుకు వందనాలు చెల్లిస్తూ. ముందు చెప్పావు సంగీత పరిచయం యొక్క విలువల గురించి, అది ఎంత ప్రాముఖ్యమో, స్తుతి ఆరాధన ఎంత ముఖ్యమో, సంగీత పరిచర్య ఎంత ప్రాముఖ్యమో అందించే వందనాలు. ఈ రెండు సంగతులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. విన్న మాటలు మళ్ళా ఒకసారి మీరు జ్ఞాపకంలో పెట్టుకోండి, మననం చేసుకోండి. మంచి ఉపయోగపడేటువంటి సమాచారం అందులో ఉంది, ప్రాక్టికల్గా నేను ఎదుర్కొన్న విషయాలు. కాబట్టి నయానో భయానో, నవ్వించో కవించో, మెయిన్ మ్యాటర్ మీలోకి వెళ్ళాలన్నట్టే నా తిప్పలన్నీ కూడా. సో చక్కగా విన్నారు విసుగు లేకుండా. సో అందరికీ వందనాలు, దైవాశీస్సులు. ఫైనల్ బ్లెస్సింగ్ అయిపోయిందిగా, మరి ఇంకా పోలేదు ఏంది వాళ్ళు. చలో, టైం అయింది, పదండి. ప్రసవ వేదన శ్రమ అనుకుంటే అమ్మ మనకు జన్మనిచ్చునా, బంధాలన్నీ భ్రమ అనుకుంటే ఊడిగాలు మనకు చేయునా. ఊడిగాలు అంటే ఏందని అడిగాడు ఒకడు నన్ను. అంటే ఊడిగం అంటే కూడా తెలియదు ఇప్పుడు, వెట్టి చాకిరి. ప్రసవ వేదన అంటే మీకు అక్కడికి వచ్చేటప్పుడు లేట్ అవుతుందా వాయిస్? మరెందుకని? సరే మీరు పదండి, టైం అయిపోతుంది, పదండి. ఆన్ అయ్యేటప్పుడు లేట్ అవుతుందా, లేకపోతే టైమింగ్ మిస్ అవుతున్నారా? నా వాయిస్ కరెక్ట్గా వినపడుతుందా మీకు? రైట్. ప్రసవ వేదన శ్రమ అనుకుంటే అమ్మ మనకు జన్మనిచ్చునా, బంధాలన్నీ భ్రమ అనుకుంటే ఊడిగాలు మనకు చేయునా, బాధలు ఎన్నైనా బ్రతుకునివ్వాలని కోరి కోరి శ్రమ పొందిన అమ్మను చూడు, ఆమె తెగువను చూడు. బాధలు ఎన్నైనా బ్రతుకునివ్వాలని
కోరి కోరి శ్రమ పొందిన అమ్మను చూడు, ఆమె తెగువను చూడు. శ్రమ దినమున నీవు కృంగితే చేతకాక నిలిచిపోదు. శోధనలకు నీవు లొంగితే పనికిరాని పాత్రవోదు. ఇప్పుడు దాకా మాట్లాడాను, స్వరం కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ పాట ఆన్ చేస్తారు, వినండి. మీ అందరికి వందనాలు, లైవ్లో ఉన్న వాళ్ళు కూడా వందనాలు. సెలవు. రేపు ప్రభు చిత్తం అయితే మాచర్లలో మందిర ప్రారంభం అంటే మందిర పునాది కార్యక్రమం ఉంది. ప్రార్థన చేయండి. నా జర్నీలో దేవుడు తోడై ఉండాలి. అక్కడ దేవుడు కార్యం ఆశీర్వాదకరంగా జరిగించాలి. మాచర్లలో రేపు నూతన మందిరానికి పునాది కార్యక్రమం ఉంది. మాచర్ల సరౌండ్స్లో కొన్ని పరిచర్లు దేవుడు అనుగ్రహించాడు. మాచర్ల టౌన్లో కూడా ఇంకొక పరిచర్య ఆల్రెడీ నడుస్తుంది. ఈ పరిచర్య కూడా జరుగుతుంది. సో మందిరం కోసం రేపు మందిర ప్రారంభం అంటే పునాది ప్రారంభం జరుగుతుంది కనుక ఆ విషయాన్ని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు, దైవాశీస్సులు. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే దైవజనులతో మాట్లాడుకోవచ్చు. అందరికీ సెలవు. చాలా ఏమన్నా అందినా అందకపోయినా దేవుడు మాత్రం ఎప్పుడు అందుతాడు. దేవునితో సంబంధం ఏర్పరచుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేయండి. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.